ఈ సమయంలో ప్రభు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాంశము మత్తయి సువార్త 16:21. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకుని, ప్రభువా, అది నీకు దూరమగుగాక, అది నీకెన్నడూను కలగదని ఆయనను గద్దింపసాగెను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమైనావు. నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకయున్నావని పేతురుతో చెప్పగా. హల్లెలూయా. ఈ సమయంలో ఈ సందర్భాన్ని దేవుడు మన మధ్యలో విశదీకరించడానికి ఉద్దేశించినటువంటి ధ్యానాంశము. ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ ధ్యానంలో యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, కుమారుడు, తండ్రి యొక్క అద్వితీయ కుమారుడు శిలువ వేయబడాలి, చనిపోవాలి, అప్పగింపబడాలి అని తండ్రి అయిన దేవుడు ఏ ఉద్దేశ్యంతో యేసుక్రీస్తు ప్రభువారిని భూమి మీదకు పంపించారో, కొద్ది దినములలో ఆయన తండ్రి ఉద్దేశాన్ని నెరవేర్చబోతున్నాను నేను అని చెప్తున్నటువంటి ఆ మాటను పట్టుకుని అంతమంది శిష్యులు ఉన్నారు అక్కడ. ఏ ఒక్క శిష్యుడు నోరెత్తలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటకు అది నీకు దూరమవుగాక అని ఆయన చెయ్యి పట్టుకుని ఆయనను గద్దింపసాగెను. ఎవరిని గద్దిస్తున్నాడు పేతురు? గాలిని గద్దించినటువంటి దేవాది దేవుణ్ణి, సముద్రాన్ని నిమ్మలపరిచినటువంటి దేవాది దేవుణ్ణి, అంధకార శక్తులను గద్దించినటువంటి దేవాది దేవుణ్ణి, సృష్టిని శాసించగలిగేటువంటి దేవాది దేవుణ్ణి ఆయన శిష్యుడు అనబడేటువంటి పేతురు, అందరూ కాదు, పేతురు ఆయన చెయ్యి పట్టుకుని అది నీకు దూరమవు గాక, అది నీకు ఎన్నడూ కలగదని ఆయనను గద్దింపసాగాను. అప్పుడు ఆయన ఏమని మాట్లాడుతున్నారు? ఈ మాట చాలా ప్రాముఖ్యం. ఆయన ఏమని మాట్లాడుతున్నారంటే, ఇంకొకసారి ఆ మాట చూద్దాం. ఆయన పేతురు వైపుకు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమైనావు. నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకయున్నావని పేతురుతో చెప్పాను. పేతురుతో చెప్తున్నారు. ఇక్కడ చాలా విచిత్రంగా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. పేతురుతో ఏమని చెప్తున్నారు? నీవు మనుష్యుల సంగతులను తలంచుచున్నావు కానీ దేవుని సంగతులు తలంచట్లేదు. అక్కడ పేతురు నా వెనుకకు పొమ్మనలే. పేతురును చూస్తూ సాతానా, నా వెనుకకు పొమ్ము అని సాతానుడు గద్దించి పేతురుతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నీవు మనుష్యుల సంగతులను ఏం చేస్తున్నావు? యోచిస్తున్నావు, లేదా ఆలోచిస్తున్నావు, లేదా తలంచుచున్నావు, దేవుని సంగతులు కాదు. ఇక్కడ ఒక మనుష్యుడు దేవుని ఆత్మతో నింపబడిన వాడైతే దేవుని సంగతులు తలస్తాడు. హల్లెలూయా. దేవుని కొరకు ఆలోచిస్తాడు, దేవుని యందు నిరీక్షణించుతాడు, దేవుని యందు విశ్వాసాన్ని కనుపరుస్తాడు. కానీ ఒక వ్యక్తి అపవాది ఆత్మకు చోటిస్తే అతడు శారీరకమైన వాటిని దృష్టిస్తాడు, శరీర సంబంధమైన వాటి కొరకు మాట్లాడతాడు, శారీరకమైన విషయాలకు పెద్దపీట వేస్తాడు. అలాంటప్పుడు దేవుడు ఏం చేస్తున్నారంటే, అతనిలో ఉన్నటువంటి సాతానుడు గద్దించి అతనితో మాట్లాడుతున్నారు. నీవు మనుష్యుల సంగతులను ఆలోచించుచున్నావు కానీ దేవుని సంగతులను నీవు గద్దించారా లేదా? గద్దించారు. ఈ మాటతో ప్రభు మనల్ని సంధించిన గాక. కళ్ళు మూసుకోండి.
మహాగణుడువైన దేవా యేసయ్యా, మీరు మహాశక్తివంతులు, మీరు ప్రభావం కలిగిన వారు. మీ ఆత్మకు చోటిస్తే, మీ ఆత్మకు మా దేహములు నిలయమైతే మేము ఆత్మ సంబంధులముగా మీకు అంగీకారముగా ఉండగలుగుతాం నాయన. కానీ ఆ ఆత్మకు చోటివ్వక దురాత్మ అనబడే సాతానాత్మకు చోటిస్తే మీరు మమ్మల్ని గద్దించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ప్రభువా. కృపగల తండ్రి, ఏ ఉద్దేశ్యముతో ఈ లేఖన భాగాలను మా ముందు ఉంచబోతున్నావో మీ ఉద్దేశ్యము మేము గ్రహించగలగాలి. గ్రహించినటువంటి ఉద్దేశాలలో మేము కడవరకు నిలవబడగలగాలి. కృపగల తండ్రి, మా లోటుపాట్లతో, మా చీకటి ఛాయలతో, మా లొసుగులతో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నాం. నీవు గద్దించినప్పుడు గద్దింపుకు లోబడితే మేము బాగుపడతాం. గద్దింపును తిరస్కరిస్తే మేము నాశనమైపోతాం. కృపగల దేవా, ఈ అంశములో నుండి ఏం మాట్లాడాలనుకుంటున్నావో మీరు మాట్లాడవలసిందిగా యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొందుకుని నాము పరమ తండ్రి, ఆమె. ఇక్కడ జరిగినటువంటి సందర్భాన్ని మనం ధ్యానం చేసి అప్పుడు ఈ సందర్భంలోనికి వద్దాం. ఇక్కడ ఆ పై వచనాలు మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు కైసరియా అనేటువంటి ఒక ప్రాంతంలో శిష్యులతో మాట్లాడుతూ అంటారు, ఈ ప్రజలు నన్ను ఏమని చెప్పుకుంటున్నారు? ఫిలిప్పుదైనటువంటి కైసరియా ప్రాంతం, ఈ ప్రజలందరూ నన్ను ఏమని చెప్పుకుంటున్నారు? కథ చెప్పినట్టుగా చెప్తారు, నా వైపే చూడండి, లేకపోతే అర్థమవుతుంది, నిద్రలోకి వెళ్తారు. ఏమని చెప్పుకుంటున్నారు అంటే, అక్కడ కొందరు బాప్తిస్మిచ్చి యోహానుడు చెప్పుకుంటున్నారయ్యా, కొందరు ఏలియాని చెప్పుకుంటున్నారయ్యా అన్నారు, మరికొందరు ప్రవక్తలలో ఒకడివని చెప్పుకుంటున్నారు. ఆ మూడు సమాధానాలు కూడా కరెక్ట్ కాదు. అక్కడ శిష్యులతో మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, సరే కొందరు ఏలియా అంటారు, ఓకే, కొందరు బాప్తిస్మిచ్చి యోహాను అంటున్నారు, సరే, కొందరు ఇర్మియా అంటున్నారు, సరే, కొందరు ప్రవక్తలలో ఒక ప్రవక్త అంటున్నారు, ఓకే. అయితే మీరు నన్ను వెంబడిస్తున్నారు కదా, మీరు నన్ను ఏమంటున్నారు, ఏమనుకుంటున్నారు, మీరు నన్ను ఏమనుకుంటున్నారు అని యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను ప్రశ్నించినప్పుడు అక్కడ కూడా పేతురు మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే, అయ్యా, మీరు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తువు, హల్లెలూయా, ఎగ్జాక్ట్గా చెప్పాడు. ఆవిడ యేసుక్రీస్తు ప్రభువారు అతనితో మాట్లాడుతూ, పేతురు, ఏ మనుష్యుడు నీకు బయలుపరచలేదయ్యా, మనుష్యుడు బయలుపరచడం అసాధ్యం, కానీ పరలోకమందున నా తండ్రి నీకు బయలుపరిస్తేనే నువ్వు మాట్లాడగలిగావు. హల్లెలూయా. ఒక్కసారి ఆ మాట చదువుకుందాం. 15వ వచనం, మత్తయి సువార్త 16:15 వచనం. అందుకైనా మీరైతే నేను ఎవరినని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడువు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తేనే గాని నరుడు నీకు బయలుపరచలేదు. ఇప్పుడు ఆయనకి ఎవరు బయలుపరిచారు? దేవుడు బయలుపరిచాడు, పరిశుద్ధాత్మ బయలుపరిచింది. అక్కడ చాలామంది శిష్యులు ఉన్నారు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి బయలుపరిచారు? పేతురుకు బయలుపరిచారు, ఇంకెవరికి బయలుపరచలేదు. అక్కడ పేతురు సమాధానం చెప్తున్నాడు. అంటే ఇప్పుడు పేతురు ఏ ఆత్మతో సమాధానం చెప్పారు అంటే, దేవుని ఆత్మ అనబడే పరిశుద్ధాత్మతో ఆయన సమాధానం చెప్పారు. కానీ అక్కడ నుండి మనం 2 వచనాలు కిందకు వస్తే, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రి తన నిమిత్తము కలిగి ఉన్నటువంటి సంకల్పాన్ని, ఉద్దేశాన్ని, చిత్తాన్ని, ప్రణాళికను మాట్లాడుతూ శిలువ బలియాగం కొరకు మాట్లాడుతున్నప్పుడు పేతురు ఏమంటాడంటే, ఆయన చెయ్యి పట్టుకుని అది నీకు దూరమవునుగాక, ఎన్నటికి నీకు జరగకూడదు అని మాట్లాడాడు. అప్పుడు దేవుడు
పేతురులో ఉన్నటువంటి సాతానుని గద్దించి పేతురుతో మాట్లాడుతూ, పేతురు, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, అంటే నాకు ఆటంకంగా నువ్వు ఉన్నావు. నీవు మనుష్యుల సంగతులనే లక్ష్య పెడుతున్నావు, కానీ దేవుని సంగతులను నువ్వేం చేయట్లేదు, తలంచకై ఉన్నావని పేతురుతో చెప్పాను. ఇప్పుడు పేతురు ఎవరితో సహవాసంలో ఉన్నాడు అంటే యేసు క్రీస్తు ప్రభు వారితో సహవాసంలో ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభు వారు ఎప్పటి నుంచి సేవ మొదలు పెట్టారు? 30 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు ఆయన ఏం చేశారు అనుకుంటాం మనం? వాక్యంలో రాయబడి ఉంది. అంటే పేతురు యొక్క సహవాసం ఆయనను వెంబడిస్తున్నటువంటి దినం మొదలుకొని సంవత్సరాలు. కానీ ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు మనకెన్ని సంవత్సరాలు? ఎప్పుడు లెక్కేసుకోలేదేమో, ఒకసారి లెక్కేసుకోండి ఇంటికి వెళ్ళాక, మనకెన్ని సంవత్సరాలు లేదు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారితో ఉంటూ ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు ఒక విషయాన్ని అడుగుతున్నప్పుడు జనములలో ఎవ్వరూ కూడా ఆ విషయాన్ని గ్రహించలేక, కొందరు ఇర్మియాని, కొందరు బాప్తిస్మిచ్చు యోహానని, కొందరు ఏలియా అని, మరికొందరు ప్రవక్తలలో ఒకడని చెప్పుకుంటున్నప్పుడు ఏ ఒక్కరు కూడా చెప్పలేకపోయారు. అలాగే యేసు ప్రభు వారు శిష్యులను అడిగినప్పుడు శిష్యులలో ఏ ఒక్కరు కూడా చెప్పలేకపోయారు. కానీ ఆ సమయానికి పేతురుకు దేవుడు బయలుపరిచాడు. హల్లెలూయా. వెంటనే పేతురు దాచుకోకుండా ఏం చేశాడు? చెప్పేశాడు, నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు. అప్పుడు దేవుడు అప్రిషియేట్ చేశాడు, అతన్ని ప్రశంసించాడు. పేతురు, నీకు నా తండ్రి బయలుపరిస్తే కానీ ఏ శరీరియు అంటే ఏ మానవుడు నీకు బయలుపరచలేదు. పదే చెప్తున్నాను, గుర్తించండి. అంత అద్భుతంగా దేవుడు అప్రిషియేట్ చేశాడు, అంత అద్భుతంగా దేవుడు అతనిని ప్రశంసించాడు. 2 వచనముల తర్వాత అదే పేతురు దేవుని ఆత్మతో లేడు. ఏ ఆత్మతో మాట్లాడాడు? చెప్పాలి. సాతాను ఆత్మతో మాట్లాడుతున్నాడు. సాతాను ఆత్మతో ఏం మాట్లాడుతున్నాడు? దేవుని చిత్తానికి విరోధంగా, దేవుని సంకల్ప ఉద్దేశానికి విరోధంగా, టోటల్గా తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ఎడల కలిగినటువంటి సంకల్పము జరగకుండునుగాక, అది నీకు దూరమవునుగాక అని మాట్లాడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది అంటే సాతానును గద్దించడం జరిగింది. అంటే ఇక్కడ నేను మీతో చెప్పే మాట ఏంటో తెలుసా? అప్పటికప్పుడే దేవుని ఆత్మతో పలికాడు. కాసేపటికి మీరు కూడా వాక్యం అలా లీనమవుతారు, కాసేపటికి అలా చూస్తూ ఉంటారు, ఏమేమో చూస్తూ ఉంటారు. నేను గ్రహించి మాట్లాడతాను. ఎవరు చూస్తున్నారో మీకు తెలుసు. ఎవరిది మైండ్ పక్కకి వెళ్తుందో మీకే తెలుసు. మైండ్ పక్కకి వెళ్ళవద్దు. చూడండి, అక్కడికక్కడే దేవుని ఆత్మ 1-2 వచనాలు కిందకి వెళ్ళేటప్పటికి దెయ్యపాత్మ. మనలో కూడా తలంపులు ఎంత త్వరగా మారిపోతాయో, మనలో కూడా దైవికంగా ఆలోచించేటువంటి మనం ఎంత త్వరితముగా అపవాది ప్రేరణకు లోనైపోతాము. ఎంత ఈజీ అయిపోయిందండి. అక్కడికక్కడే దేవుని ఆత్మతో నింపబడి, ఒక మాట చెప్పాలంటే మర్మాన్ని ప్రకటించినటువంటి వ్యక్తి మరుక్షణం దెయ్యపు ఆత్మకి ఏమైపోతున్నాడు? ప్రియ సంగమా, జాగ్రత్త సుమా, నేను నిలుచున్నానని తలంచుకో, పడిపోకుండా నిన్ను నువ్వు జాగ్రత్తగా చూచుకో. దేవుని మీద నా మనసు నిలుపుకున్నాను అని తలంపులను ఉండకు. దేవుని వైపు నుండి నీ మనస్సు మరి ఒక వైపుకు మళ్ళకుండా జాగ్రత్తగా నిన్ను నీవు కాపాడుకో. ఇక్కడ అప్పటికప్పుడే దేవుని ఆత్మ, దేవుడు ప్రశంసను కూడా కురిపించేశాడు. దేవుని ఆత్మతో నింపబడి మర్మాన్ని చెప్పినందుకు 1-2 వచనాల కిందకు వెళితే ఏ ఆత్మ? సాతాను ఆత్మ.
సాతాను ఆత్మతో ఉన్నవాడిని దేవుడు గద్దించాడా లేదా? గద్దించినప్పుడు అతడు సెటరేట్ అయ్యాడు. అది నీకు దూరమవుగా కనలేదు మళ్ళీని. అంటే గద్దింపు వచ్చినప్పుడు మనం సెటరేట్ అయిపోతే మనం బాగుపడతాం. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, నేను ఫోకస్ చేసేది ఏంటంటే, అప్పటికప్పుడే దేవుని ఆత్మ పనిచేసింది, అప్పటికప్పుడే మళ్ళీ దయ్యపు ఆత్మ అనబడేటువంటి సాతాన ఆత్మ పనిచేసింది. దేవుని వాక్యంలో గలతీయులకు రాసిన పత్రికలో ఒక విశేషమైనటువంటి మాటను దేవుడు బయలుపరుస్తాడు. చూద్దాం ఆ మాట. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీర ఇచ్చలను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధంగా అపేక్షించును. ఇది ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. అర్థమైంది కదా? ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నేను మీతో చెప్పినది ఏంటంటే, ఆత్మానుసారంగా మీరు నడుచుకోండి. అంటే దాని అర్థం ఏంటంటే, మీకు అర్థం కావడానికి చెప్తున్నాను అనమాట. మీరు దేవుని మందిరానికి ఎందుకు వస్తారో, వాక్యం వినడానికి వస్తారు, ఆరాధన చేయడానికి వస్తారు. అయితే మీరు ఎందుకు వచ్చారో మీకు తెలుసా? అందులో పెద్ద విశేషం ఉందండి తెలుసని చెప్పడానికి, ఏదో పెద్ద క్వశ్చన్ అడిగేసినట్టు. మీరు ఆత్మను అనుసరించి వచ్చారు, మీ ఆత్మ బలపరచబడు నిమిత్తం వచ్చారు. కానీ శరీరాన్ని వదిలేస్తారా? అది అసంభవం. శరీరంతోనే వస్తాం. కానీ ప్రధాన శత్రువు ఏంటిది? అందుకే కదా ఇక్కడ వాక్యం చెప్తున్నప్పుడు తలంపు ఎక్కడికి వెళ్తుంది? అర్థం కావడానికి తలంపు ఎక్కడికి వెళ్తుంది? ఊహ ఎక్కడికి వెళ్తుంది? ఉద్దేశం ఎక్కడికి వెళ్తుంది? చూపు ఎక్కడికి వెళ్తుంది? వాళ్ళు ఎవరో చికెన్ కూర వండుకుంటే ముక్కు ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడే ఉంటాం, ఎక్కడెక్కడికో వెళతా ఉంటాం. అదిగో ఇక్కడే ఉంటాం, ఎక్కడెక్కడికో వెళతా ఉంటాం. అయితే ఆత్మానుసారులు ఆత్మ విషయమై కొనసాగాలి. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆత్మానుసారంగా నడుచుకునుడి. ఎలా నడుచుకునుడి? ఇప్పుడు ఆత్మానుసారంగా నడుచుకుంటే ఏదో చూస్తావా? అది ఎవరిలో ఉంది? నీలోనే ఉంది. నీ కన్ను నీలోనే ఉంది. ఎటు చూడాలి నువ్వు? వాక్యం చెప్తున్న వాళ్ళను చూడాలి. వాక్యం చెప్తున్నాడు బైబిల్ చూస్తే. కొందరికి ఒక అలవాటు ఉంటుందండి, ఇక్కడ వాక్యం పాస్టర్ గారు చెప్తూనే ఉంటారు, అక్కడ వాక్యం చదివేస్తూనే ఉంటాడు ఆయన, లేకపోతే ఆవిడ. ఏమర్థం అవుతుంది నీకు? అంటే దాని అర్థం ఏంటంటే, బంతిలోకి వెళ్ళి కూర్చుంటే నీ పనిలో నువ్వు ఉంటే వడ్డం చేసుకుని వెళ్ళిపోతాడు ఆయన. మొత్తం అన్నీ ఆకులు పెట్టేస్తాడు, అందరూ తినేస్తారు, నువ్వు మాత్రం కూర్చుని ఉంటావు. నువ్వు తినవేమని దాని అర్థం అది. నేను మీకు చెప్పిన ఉదాహరణ ఎంత వెటకారంగా ఉంది, వెటకారంగా ఉంది కదా. నిజంగా మరి ఇక్కడికి వచ్చి వాక్యం వినకుండా నువ్వు చేస్తున్న పని వెటకారంగా లేదు? నువ్వేం చేస్తావు? వాక్యం చూస్తూ ఉంటావు, చదువుతూ ఉంటావు. అంటే అదొక శరీరానుసారి, ఆయన ఒక శరీరానుసారి. ఇప్పుడు వాక్యం చెప్తా ఉన్నప్పుడు దైవజనులు చూడకుండా నువ్వు ఫ్యాన్నో, మైకునో, లేకపోతే పులిపిట్నో చూస్తూ ఉన్నావు అనుకో, దాని అర్థం ఏంటి? నువ్వు ఆత్మానుసారంగా ప్రవర్తించట్లేదు. ఇక్కడ వాక్యాన్ని ఆస్వాదించకుండా పక్కింట్లోంచి వచ్చేటువంటి మసాలా వాసన ఆస్వాదిస్తున్నావు అంటే దాని అర్థం ఏంటి? ఎన్ని రోజులైనా చెప్పుకుందాం, మీకు అర్థం అవ్వాలి ప్రాక్టికల్గా. దాని అర్థం ఏంటి? ఇప్పుడు వెళ్ళి తినేయడానికి కూడా అవ్వదు, ఎందుకు ఇంకా దాని మీద దృష్టి? అవునా కదా? అంటే ఇప్పుడు ఇక్కడ రాయబడింది ఏంటంటే, శరీరం ఆత్మకు ఎప్పుడు వ్యతిరేకమే. కానీ దేవుని బిడ్డలుగా మన లక్ష్యాన్ని, మన సంకల్పాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. హల్లెలూయా. మనం ఏ లక్ష్యంతో వచ్చాం ఇక్కడికి, ఏ సంకల్పంతో వచ్చాం, ఏ ఉద్దేశ్యంతో వచ్చాం, దానిని సఫలం చేసుకుని వెళ్ళిన వాడే ఆత్మానుసారి. హల్లెలూయా. ఆత్మకు లోబడిన వాడు శరీరాన్ని జయించినవాడు. ఎందుకంటే ఈ శరీరం మన ప్రధానమైనటువంటి శత్రువు. ఈ శరీరం మనం చెప్పిన మాట వినదు.
మనం ఇంటి దగ్గర నుంచి ఏ ఉద్దేశంతో వస్తాం? బాగా ఆరాధన చేసుకోవాలి, కళ్ళు తెరవకూడదు, అసలు కన్నీటితో ప్రభు పాదాలు కడగాలి, దైవజనులు చెప్తున్నటువంటి వాక్యములో లీనమైపోవాలి, ఆ వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుని వాక్యముతోనే బ్రతకాలి అనే సంకల్పంతో వస్తాం. కానీ వచ్చేటప్పటికి ఎన్ని జరిగాయి ఇక్కడ? ఎన్ని జరిగాయి? ఎన్ని ఆలోచనలు వచ్చాయి? కానీ నువ్వు అక్కడ అనుకుని వచ్చింది వేరు, ఇక్కడ నీ శరీరముతో ప్రదర్శించినది వేరు. అందుకని ఇక్కడ రాయబడింది, ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరాన్ని జయిస్తారు. అంటే ఎప్పుడూ కూడా ఈ శరీరంలోనికి సైతాను గాడికి ఎంట్రీ ఉంటుంది. ఎంత అద్భుతంగా అంటే, మనం డోర్ తీసుకుని ఎలాగ వెళ్ళిపోయి మరలా డోర్ తీసుకుని ఎలా బయటకు వచ్చేస్తామో ఎంత స్వతంత్రంగా, మనలోనికి సైతాను గాడికి అంత స్వాతంత్రత ఉంది. అర్థమైందా? వాడిని రాకుండా చేసుకోవలసింది నువ్వే. నాకు తెలియగలుగుతాను, ఏ దొంగోడినన్నా రాకుండా చూసుకుంటారా లేదా? దొంగోడు వస్తే దోచుకుపోతాడు, వస్తే రాను, ఎప్పుడు వస్తున్నాడు అనుకోం కదా. ఏం చేస్తాం? కాచుకుని ఉంటామా లేదా? అలాగే మన లోనికి సైతానుగాడు రాకుండా మనం కాచుకోవాలంటే ప్రథమ పని ఏంటంటే, మన శరీరాన్ని ఆత్మకు లేదా వాక్యానికి లోపరచాలి. అప్పుడు మనము శరీరాన్ని, దాని ఇచ్చలను జయించగలుగుతాం. శరీరం ఎప్పుడూ కూడా ఆత్మకు, అంటే దేవుని ఆత్మకు ఈ శరీరం విరోధంగా రేపబడుతుంది. విరోధంగా రేపేవాడు ఎవడో? సైతానుగాడు. దానికి అద్భుతమైన సహకారం ఎవరో? మన శరీరం అద్భుతమైన సహకారం. అందుకని ఈ సహకారగాడిని ఏం చేయాలి? వాడికి లోపరచకుండా ఎల్లెల్లి మనం వినే వాక్యానికి లోపరచాలి. మీకు అర్థమవుద్ది, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు పేతురు ప్రాణ ఆత్మదేహాలతో ఉన్నాడు. పేతురుకు ఒక సందర్భంలో దేవాది దేవుడు బయలుపరిస్తే తప్ప తేటపరచబడలే. అద్భుతంగా దేవుని ఆత్మతో చెప్పాడు. కానీ కిందకు వచ్చేటప్పటికి అద్భుతంగా సైతాను ఆత్మతో ఏం చేస్తున్నాడు? నడిపింపబడుతూ యేసు ప్రభు చేయి పట్టుకుని, అంత ధైర్యం ఎవరైనా చేయగలుగుతారా? చేయి పట్టుకుని, అది నీకు జరగకుండును గాక, అది నీకు దూరం అయిపోవును గాక. ఏసీ అంటాడు, ఏటి దూరం అయిపోయింది? నీలో నుండే సైతాను దూరం అయిపోవును గాక. కొంతమంది ఓవర్ కాన్ఫిడెంట్తోని మా మాట అవునుగాక అంటారు. కానీ అది దెయ్యంతో అంటున్నారు, దేవుని ఆత్మతో అంటున్నారు, వాళ్ళకి తెలియదు. ఇప్పుడు పేతురు దేవుని ఆత్మతో అన్నాడో దెయ్యపు ఆత్మతో అన్నాడో అతనికి ఏమన్నా గ్రహింపు ఉందా? కానీ ఓవర్ కాన్ఫిడెంట్తో ఏమంటున్నాడో, యేసు ప్రభు క్షేమం చూసి ఓళ్ళగా, అది నీకు దూరం అవునుగాక. వెంటనే దేవుడికి అర్థమైపోయింది. దేవుడు, ఆయన ఆత్మీయ నేత్రాలు ఇప్పుడు తెరవబడి ఉంటాయి, ఆయన ఆత్మలు ఎప్పుడు గ్రహిస్తూనే ఉంటారు. మనోడు డోరు అలా ఓపెన్ చేసాడు, సైతానుగాడు ఎంటర్ అయ్యాడు. అంటే అవకాశం ఇచ్చింది మనమే. ఎప్పుడు కూడా నేను చెప్పాను కదా ఇందాక, మన శరీరము మనకు శత్రువు గనుక మన శరీరాన్ని మనము అపవాదికి దారాదత్తం చేయవారుగా ఉండకూడదు. కానీ దేవుని వాక్యానికి మనం మన శరీరాన్ని లోపరిస్తే అప్పుడే మన మనస్సు మారిన మనస్సు, నూతన మనస్సు, రూపాంతరత అనే అనుభవములకు వస్తుంది. హల్లెలూయా. మారు మనసు అంటే ఏమనుకుంటున్నారు? రూపాంతర పొందడం అంటే ఏమనుకుంటున్నారు? ఈ శరీరాన్ని సైతానుగాడికి లోపరచకుండా ఈ శరీరాన్ని దేవునికి లేదా దేవుని ఆత్మకు లోపరచడమే మారిన మనస్సు. హల్లెలూయా, మారు మనస్సు. అందుకే దేవుని వాక్యంలో దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. మీరు దేవునికి లోబడకపోతే
అంటే దేవుని వాక్యం మీకు తెలియకపోతే, దేవుని వాక్యానికి మీ శరీరాన్ని మిమ్మల్ని మీరు వశపరుచుకోకపోతే మీరు సాతానును జయించలేరు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయనకి శరీరం ఉందా లేదా? ఉందా? అయితే ఒక సందర్భంలో 40 రోజులు యేసుప్రభు వారు ఏం చేశారు? ఉపవాస ప్రార్థన చేశారు. అన్నపానములు 2 పుచ్చుకోలేదు. అదును చూసుకుని డోర్ తీసుకుని వచ్చాడు. ఎవరో వచ్చాడా లేదా? వచ్చి ఏమంటున్నాడు? దేవుణ్ణి మాట్లాడుతున్నాడు. అంటే శరీరం ఎలా ఉందా? అయింది బలహీనంగా ఉంది. అప్పుడు ఏమన్నా పెడితే తినేస్తే బాగుండు అన్నట్టుంది, మంచినీళ్ళు తాగితే బాగుండు అన్నట్టుంది. అదును చూసుకుని బలహీనుడిగా ఉన్న యేసు ప్రభువారిని చూసుకుని దగ్గరకు వచ్చి, ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకుని తినేయి అన్నాడా లేదా? యేసుక్రీస్తు ప్రభువారికి దేవుని వాక్యం అంటే ఏంటో తెలియదా? ఆయనే వాక్యం. దేవుని సంకల్పం అంటే ఏంటో తెలియదా? అపవాదిగాడు అదును చూసుకునే వస్తాడు అని తెలియదా? ఎవడని మింగుదామా అని గర్జించు సింహం వలె వెతుకుతూ తిరుగులాడుతూ ఉంటాడు అని తెలియదా? ఆదిలో హవ్వమ్మను మోసం చేయడానికి అదును చూసుకుని వచ్చాడు అని తెలియదా? అందుకని యేసుప్రభు ఏమన్నారు? నాకు అనుకూలంగా మాట్లాడుతున్నావు, ఇప్పటికే నా శరీరం చాలా సిక్కైపోయింది, ఏదన్నా పెడితే తినేద్దాం అని ఉంది, నువ్వెంత బాగా మాట్లాడావు, నేను దైవ కుమారుణ్ణి కనుక రాళ్లను రొట్టెలు చేసుకోగలిగే కెపాసిటీ నాకు మాత్రమే ఉంది కనుక నీవు అది జ్ఞాపకం చేసుకున్నావు. ఇంటికి వెళ్ళి మా అమ్మ వండి పెట్టే వరకు ఉండక్కర లేకుండా ఈ రాళ్ళు రొట్టెలవుగాక అంటే ఖచ్చితంగా రొట్టెలు అయిపోతే తినేస్తాను అని బుద్ధిహీనంగా బలహీనంగా ఆలోచించాడా? ఏమన్నారో తెలుసా? వాక్యముతో మాట్లాడుతున్నారు. మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు అనగానే సైతానుగాడు మారు మాట్లాడా? హవ్వమ్మతో మారు ఎందుకు మాట్లాడాడు? ఇది నిజమా? నిజమా? నిజమే అనలేదు. నిజమే ముట్టుకొద్దన్నాడు. ఇంకో మాట చెప్పింది కదా, నువ్వు కూడా నీ భర్త గురించి ఎవరన్నా చెప్తుంటే అవునా అన్నావనుకో, ఇంకో 4 మాటలు చెప్తుంది కదా. భార్య గురించి ఎవరన్నా ఏదైనా చెప్తుంటే అవునా అన్నావనుకో, ఇంకొక 7 మాటలు నాకు తెలియదేంటి అన్నావనుకో వస్తాడా తోక ముడుచుకుని. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి మాట్లాడడానికి ఏమీ లేదు. ఆ తర్వాత మరలా శిఖరం మీదకి తీసుకెళ్ళి, ఇదిగో ఇదంతా వైభవం నాదే, నాకు మొక్కు అంటే ఆయన వాక్యంతో నీ దేవుడైన యెహోవాకు మాత్రమే మొక్కవలనని రాయబడి ఉన్నది, ఆయనను మాత్రమే పూజించవలసి ఉన్నదని వ్రాయబడి ఉన్నది అన్నారా? ఆ తర్వాత ఎత్తైన ప్రదేశంలోకి వెళ్ళి ఇక్కడి నుంచి దూకే దేవదూతలు నీకు సహకారంగా ఉంటాయంటే దేవుడు తెలుసు ఆపత్కాలమును ఆదుకుంటాడు, కానీ ఇల్లు పడితే కాళ్ళు చేతులు ఇరుగుతాయి అంతే. అందుకని అక్కడ ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవాను శోధింపవలదని నీకు తెలీదా, రాయబడలేదా అన్నాడు. అక్కడి నుంచి ఏం చేశాడు సైతాను? అంటే శరీర ప్రేరణకు సైతాను శరీరాన్ని ప్రేరేపిస్తున్నప్పుడు దేవాది దేవుడు శారీరకంగా ఎంత ఆకలి దప్పులతో ఉన్నా వాడికి అవకాశం ఇచ్చాడా? గెంటి పాడేసి డోర్ వేసాడు. అవునా కదా? అంటే ఆయన ఆత్మ ద్వారా శరీరాన్ని జయించాడు. హల్లెలూయా. ఈ శరీరాన్ని ఎవరు ప్రేరేపించారు? సాతాను. ఈ శరీరాన్ని సాతానుకు లోపరచకుండా దేవుని వాక్యానికి లోపరిచాడు. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యంలో మీరు దేవునికి లోబడి ఉండండి అంటే దేవుని వాక్యాన్ని అప్లై చేసుకోండి, అపవాది మీ వద్ద నుండి పారిపోతాడు. యేసుక్రీస్తు ప్రభువారు అప్లై చేసింది ఏంటి? దేవునికి లోబడి ఉన్నారు, దేవుని వాక్యాన్ని అప్లై చేశారు, శరీరాన్ని జయించారు. అక్కడ పేతురు జయించలేకపోయాడు. పేతురికి ఒక ప్రేరణ కలిగిస్తున్నాడు సాతాను.
ఏమని కలిగిస్తున్నాడంటే యేసుప్రభు వారు చెప్పింది వాస్తవమా కాదా? ప్రవక్తలు ప్రవచించారా లేదా? అది జరగవలసి ఉన్నదా లేదా? ఆ శిలువ బలియాగం జరగకపోతే నీకు నాకు పరలోకం ఉందా? ఇది ఎంత గొప్ప కార్యమండి! ఎవరు చేయగలరు? అట్టి కార్యమును చేయడానికి దేవుడు నన్ను పంపాడు, నేను అట్టి కార్యమును జరిగించబోతున్నాను అంటే ఇక్కడ ప్రేరణ కలుగుతుందనుకో పేతురికి, కాస్త ఆగాలి. పేతురు ఆగి ఏం ఆలోచించాలి? ప్రవక్తలు ప్రవచించారు, సర్వలోకనాథుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి వల్ల మనకి విడుదల, విమోచన, ఆయన కార్యమును జరిగించబోతున్నారు అని 12 మంది శిష్యులలో 11 మంది విన్నట్టుగా ఈయన వినొచ్చా? ఈయనకి ప్రేరణ కలగగానే శరీరాన్ని అణుచుకోవాలా? నోరు నొక్కుకోవాలా? కాస్త ఆలోచించాలా? దేవుడు మాట్లాడుతున్న మాట దేవునికి సంబంధించింది అని ఆలోచించి నోరేం చేయాలి? కానీ బాహాటంగా తెరిచాడు. అందుకని చీవాట్లు వచ్చాయి. అంటే సాతాను ఎప్పుడూ కూడా దేవుని ఆత్మకు విరోధంగానే పనిచేస్తాడు. దేవుని ఆత్మకు విరోధంగానే సాతానుడు మనల్ని ప్రేరేపిస్తాడు. అక్కడ దేవుడు ఏమన్నాడో, నీవు నాకు అభ్యంతర కారణంగా ఉన్నావు అంటే నాకు నువ్వు ఆటంకంగా ఉన్నావు. సాతానుడు ఎప్పుడూ కూడా దైవ కార్యాలకు ఆటంకపడతాడు. అది నిన్ను వాడుకొని నిన్నే ఆటంకంగా మారుస్తాడు. నీ మాటను వాడుకొని నీ మాటనే ఆటంకంగా మారుస్తాడు. నీ తలంపును వాడుకొని నీ తలంపుని ఆటంకంగా మారుస్తాడు. ఇక్కడ ఈ మాట చాలా ప్రాముఖ్యం. సాతాను చూడండి, నాకు అభ్యంతర కారణంగా ఉన్నామంటే దానిలో అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, దేవుడు ఉద్దేశానికి లేదా దేవుడు చిత్తానికి, దేవుడు సంకల్పానికి, దేవుడు వాగ్దానానికి, దేవుడు యొక్క ప్రణాళికకు అతని మాట ఏమైపోయింది? అభ్యంతరకరం అంటే ఆటంకం అయిపోయింది. ఈ రోజున విశ్వాసం 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 అని ఎందుకంటాం? ఈ రోజున మీ నాలుక జీవ మరణముల వశం అని ఎందుకంటాం? మీరు మాట్లాడవలసి వస్తే విశ్వాసంతో మాట్లాడండి అని ఎందుకంటామో తెలుసా? మీరు అవిశ్వాసంతో మాట్లాడిన మాట మీ జీవితంలో అనేకమైన కార్యాలను అడ్డుకుంటుంది. మీ బ్రతుకులో అనేకమైన వాగ్దానాలను నిలిపివేస్తుంది. మీ జీవితాల్లో అనేకమైనటువంటి ప్రవచన వాక్కులు నెరవేరకుండా అడ్డుబండైపోద్ది. మీరు మాట్లాడిన మాటే, మీరు కనుపరుస్తున్నటువంటి అవిశ్వాసమే మీ జీవితాల్లో ఘనకార్యాలను పతనానికి నడిపిస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి, కానీ దేవుడు నా ముందు పెట్టిన ఎగ్జాంపుల్ మాత్రమే మీకు చెప్తాను. చూడండి, వేగుల వాళ్ళ సందర్భంలో 10 మంది అవిశ్వాసం. వాళ్ళు ఏం చూస్తున్నారు? ఇక్కడ రాయబడిన మాట, మనుష్య రీతిగా పేతురు నువ్వు మాట్లాడుతున్నావు, నీవు దేవుని విషయాలను గ్రహించట్లేదు, ఆలోచించట్లేదు. నీవు మనుష్యుల విషయాలను, శరీర సంబంధమైన విషయాలను ఆలోచిస్తున్నావు. ఇప్పుడు ఈ 10 మంది అవిశ్వాసంతో మాట్లాడుతున్నారు. 10 మంది తలంపులు మనుష్యులను ఆధారం చేసుకున్నట్టుగా ఉన్నాయి, కానీ దేవుని శక్తిని ఆధారం చేసుకున్నట్టుగా లేవు. వారి ఆలోచన దేవునిని బట్టి ముందుకు వెళ్ళిపోదాం అని లేదు, కానీ ఎవరినైనా ఏర్పాటు చేసుకుని మరలా ఐగుప్తు అనబడే వెనక్కి వెళ్ళిపోతాం అని ఉంది. అంటే వారు వెనకకి వెళ్ళగోరినటువంటి అనుభవంలో ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రికలో వెనకంజ వేసిన వారిని బట్టి దేవుని ఆత్మకు సంతోషం ఉండదు. అంటే ఇక్కడ ఈ ఇద్దరు ఏం చూస్తున్నారు? విశ్వాసపు నేత్రాలతో నిరీక్షణ కలిగినటువంటి వారై, అక్కడ మనుష్య రీతిగా కనబడుతున్నటువంటి వాస్తవాలే అయినా వాళ్ళ మనుష్య రీతిగా ఆలోచించట్లేదు, కానీ దేవుని ఆత్మతో
వాటిని జయించగలం అని ఆలోచించారు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, 10 మంది యొక్క అవిశ్వాసపు మాటలు శరీర సంబంధంగా తమ యొక్క శరీరాన్ని అపవాదికి దారాదత్తం చేసినటువంటి ఆ మాటలన్నీ కూడా వాళ్ళ జీవితంలో వాగ్దానాన్ని నెరవేర్చకుండా ఆపేసింది. వాళ్ళ జీవితానికి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి అమ్మా? వాగ్దాన దేశానికి నడిపిస్తాను. ఎంతవరకు నడిపించాను, ఇక ముందు నడిపిస్తాను. వాళ్ళ జీవితంలో ఏమి ఆపేశాయి అంటే దైవ కార్యములకు వారే అభ్యంతరకరంగా మారిపోయారు. అందుకే విశ్వాసముతోనే మనం మాట్లాడాలి. విశ్వాసంతో మాట్లాడడం అంటే ఏంటంటే శరీరానుసారులుగా మనం శరీర సంబంధమైనటువంటి పరిస్థితులు, స్థితిగతులను చూచి బలహీనం పడకూడదు, బలహీనంగా ఆలోచించకూడదు, బలహీనంగా ఉద్దేశించకూడదు. మరి దేన్ని బట్టి? దేవునిని బట్టి, ఇంతకుముందు దేవుడు చేసిన కార్యాలను బట్టి, ఇప్పుడు దేవుడు చేయబోయే కార్యాలను బట్టి మనము మన శరీరాన్ని సాతానుకు లోపరచక మన శరీరాన్ని దేవునికి, దేవుని వాక్యానికి, ఇంతకుముందు చేసిన కార్యాలకు, ఇప్పుడు చేయబోయే కార్యాలకు లోపరిస్తే మనము విజయాన్ని చూడగలుగుతాం. హల్లెలూయా. మనం దైవ కార్యాలకు అభ్యంతరకరంగా ఉండకూడదు. నీకు దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరకుండా నీ అవిశ్వాసమే నీకే అభ్యంతర కారణమైపోయిందేమో. ప్రవచన వాక్కులు ఇచ్చినటువంటి దేవుడు నెరవేర్చ సమర్థుడు కాడా? అయితే ఆ ప్రవచన వాక్కులు నెరవేర్చబడకుండా నీ అవిశ్వాసము అభ్యంతర కారణంగా మిగిలిపోయిందేమో. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండుట అసాధ్యం. ఇప్పుడు మీకు తెలియాలి, నా శరీరం బలహీనం, హల్లెలూయా, కానీ నాలో ఉన్న దేవుడు బలవంతుడు, హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మీరు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మ అనబడేటువంటి పరిశుద్ధాత్ముడు మీలో నివాసము చేయుచున్నాడనియు మీరెరుగరా? మీలో ఎవరు నివాసం చేస్తున్నారు? ఇప్పుడు ఈ శరీరం దేవునికి ఏంటి? ఆలయం. ఇప్పుడు ఎవరికి మనం బద్దులమై ఉండాలి? దేవునికి, అంటే దేవుని వాక్యానికి. అంటే ఈ శరీరం దేనిని చూచినా, శరీరంలో ఉన్న నేత్రాలు దేనిని చూచినా, శరీరంలో ఉన్నటువంటి చెవులు ఏ పరిస్థితులు విన్నా, కానీ మనకు ఒక గ్రహింపు ఉండాలి. ఏంటి ఆ గ్రహింపు అంటే, నేను నా దేవుని కార్యానికి అడ్డుబండగా ఉండకూడదంటే, అభ్యంతర కారణం కాకూడదంటే, నా అవిశ్వాసమే నా జీవితంలో నా దేవుడు చేసేటువంటి అది అద్భుతమైన, ఆశ్చర్యకార్యమైన, మహాశ్చర్యకార్యమైన సూచక కార్యాన్నైనా అడ్డుకోకుండా ఉండాలంటే నేను నా శరీరాన్ని వాక్యానికి లోపరచాలి. హల్లెలూయా. నా మాటను వాక్యానికి లోపరిచి అవిశ్వాసపు శరీరపు మాటలు కాదు కానీ విశ్వాసపు వాక్యానుసారమైనటువంటి మాటలు నేను మాట్లాడాలి. నేను తలంచాలి, నేను ఊహించాలి, ఉద్దేశించాలి. ఎందుకు ఈ మాటలు నేను మీతో మాట్లాడుతున్నాను తెలుసా? ఎంత ఈజీగా విశ్వాసంతో మాట్లాడతామో అంత ఈజీగా విశ్వాసంతో మాట్లాడతాం. మన జీవితంలో ప్రాక్టికల్గా మనం ఎరుగుదాం. అప్పటికప్పుడే బలపడిపోతాం, అప్పటికప్పుడే బలహీనం అయిపోతాం. అప్పటికప్పుడే నా దేవుడు ఉన్నాడు, అప్పటికప్పుడే ఎక్కడున్నాడు? నా దేవుడు చేస్తాడు, ఏం చేస్తాడో ఏటో. నా దేవుడు నన్ను చూస్తాడు, ఇంకెప్పుడు చూస్తాడో ఏటో. అంటే నేను చెప్పేది ఏంటంటే, నువ్వు ఈ ప్రక్రియ నీలో జరుగుతుందంటే నువ్వు స్టేబుల్గా లేవు, విశ్వాసములో నీవు నిలకడగా లేవు. నువ్వు ఎలా ఉన్నావు? విశ్వాసంలో ఊగిసలాడుతూ ఉన్నావు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఊగిసలాట నీకు దూరం అవునుగాక.
రెండు తలంపుల మధ్య తడవులాట నీకు దూరమవునుగాక. అలనాడు ఇశ్రాయేలుల జనాంగము రెండు తలంపుల మధ్య తడవలాడుతుంటే దేవాదేవుడిని ప్రార్థించినటువంటి ఏలియా అగ్నిగా దిగిరా ప్రభు అన్నారు. అదే అగ్ని మీకు ప్రకటింపబడుతుంది. హల్లెలూయా. నా మాట అగ్ని వంటిది కాదా? హల్లెలూయా. అగ్ని అయినటువంటి దేవుడు, అగ్ని వంటి ఆయన మాటతో నీతో మాట్లాడుతున్నప్పుడు నీ చీకటి ఛాయలు దహించి వేయబడునుగాక, చీకటి కోణాలు నిర్మూలమైపోవునుగాక, రెండు తలంపుల మధ్య తడవులాట నిన్ను విడిచిపోవునుగాక. చూడండి, పేతురు అప్పటికప్పుడే దేవుని ఆత్మ, అప్పటికప్పుడే సాతానాత్మ. ఇంతవరకు చెప్పబడినటువంటి వాక్యాన్ని బట్టి మరి నువ్వు కూడా అప్పటికప్పుడే దేవుని ఆత్మతో బలపడుతున్నావు, బలంగా మాట్లాడుతున్నావు, విశ్వసిస్తున్నావు. వెంటనే ఏం జరుగుతుంది నీ జీవితంలో? అప్పుడున్న బలం ఇప్పుడు ఎందుకు లేదు అంటే ఏం జరుగుతుంది? పేతురులో జరిగినదే జరుగుతుంది. బలహీనులుగా మనం ఉండకూడదనే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం బలవంతులముగా ఉండగలగాలి. చూడండి, పేతురును దేవుడు గద్దించాడా లేదా? గద్దించడం అతనికి మేలైందా లేదా? ఈ రోజున నీవున్నటువంటి పరిస్థితిని బట్టి దేవాది దేవుడు వాక్యము ద్వారా, దైవ జనాంగము ద్వారా నిన్ను గద్దిస్తూ ఉంటే ఆ గద్దింపును నీవు స్వీకరించి ఇక ఎన్నడూ అటువంటి ప్రక్రియలో నీవు ఉండకూడదు. పేతురులో మనలా ఇటువంటి ప్రక్రియ అక్కడ ఎక్కడన్నా చూడగలిగామా? మాట్లాడగలిగాడా? మళ్ళీ ఇంకొక సందర్భం చెప్తాను, జాగ్రత్తగా వినండి. అననీయ సప్పేరా వీళ్ళు దేవుని ఆత్మతో ఒక నిర్ణయం తీసుకున్నారు. అపోస్తలుల కార్యం 5వ అధ్యాయంలో దేవుని ఆత్మతో తీసుకున్న నిర్ణయం. ఆ నిర్ణయంలో వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు కాబట్టే అమ్మారు. చెప్పండి అమ్మా ఒకసారి. ఉన్నారు కాబట్టే అమ్మారు. అంటే అమ్మేంత వరకు ఆ నిర్ణయంలో ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే దానిని అమ్మేంత వరకు శరీరాన్ని ఆత్మకు లోపరిచారు, వాక్యానికి లోపరిచారు. కానీ పచ్చనొట్లు హస్తములలోనికి రాగానే, అమ్మా పచ్చనొట్లు హస్తములలోనికి రాగానే ఆత్మకు లోపరిచిన ఈ శరీరాన్ని సైతానికి లోపరిచారు. అంతవరకు బలంగా నిలబడిన వీళ్ళు, అమ్మేంతవరకు బలంగా నిలబడిన వీళ్ళు డబ్బు చేతుకొచ్చాక బహు బలహీనులుగా మారిపోయారు. ఇద్దరు మారిపోయారు. ఇద్దరు ఏం చేశారు? డబ్బు విషయంలో భార్యాభర్తలకు ఎంత ఏక మనసు, ఏకాత్మం. వీళ్ళందరూ తిట్టుకుని కొట్టేసుకుని రకాలైనా కూడా డబ్బు చేతిలోకి వచ్చేటప్పుడు మాత్రం ఏక మనసు వచ్చేసింది. ఈ ఏక మనస్సు దేవుని వాక్యము నెరవేర్చుటక, దేవుని వాక్యమును నిరర్ధకం చేయుటక. అంటే ఈ భార్యాభర్తలు ఇద్దరికి ఎంత ఏక మనసు వచ్చిందో చూడండి, దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేయడానికి. మన జీవితంలో కూడా మనం ఎప్పుడు కూడా ఏక మనసులు వెళ్ళాలంటే వాటికి కాదు. అంటే వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పక్కింటోడికి ఎదిరింటోడికి ఏక మనసు, వెనకింటోడిని విడగొట్టేద్దాం. వెనకింటోడికి పక్కింటోడికి ఏక మనసు, పక్కింటోడి మేడ వేసేసుకుందాం, అక్రమం అవుద్ది. కానీ భార్యాభర్తలు ఇద్దరికి ఏక మనసు ఎక్కడొచ్చింది? చెప్పమ్మా, డబ్బు విషయంలో వచ్చిందా? ఇద్దరు కూడా చక్కగా వచ్చిన డబ్బులో కొంత దాచుకుని పేతురు గారి దగ్గరికి ఏమీ ఎరగనట్టుగా ఇద్దరు వెళ్ళిపోయారు. పేతురికి ఎవరు బయలుపరిచారు? హల్లెలూయా. దేవుడు గోప్యంగా ఉంచాలని ఎందుకు అనుకోలేదు? బయట పెట్టేశాడు ఎందుకు? వాళ్ళని అంత కఠినంగా ప్రవర్తించాడు ఎందుకు దేవుడు? బయట పెట్టకపోతే ఎవరికైనా తెలిసినా ఒకటి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎవరికి అమ్మారో వాళ్ళకే తెలుసు, ఎంత డబ్బు ఇచ్చారో. వీళ్ళు ఎంత డబ్బు ఇచ్చారో వీళ్ళకి తెలుసు. పాస్టర్ గారు పాదాల దగ్గర పెట్టాక ఆయన ఎవరికి చెప్పడు. అంటే ఇంటి దగ్గర ఆలోచించుకున్నారు అన్నమాట వీళ్ళు.
ఎవరికే తెలిసే ప్రసక్తి లేదు. అమ్మినోడికే తెలుసు. అమ్మినోడు వెళ్ళి పాస్టర్ గారితో ఇంతకు అమ్మారు, అంతా ఇచ్చారా లేదా అని అడగరు. మనం పాస్టర్ గారి పాదాల దగ్గర పెట్టేసామంటే ఆయన మరలా ఇంతే ఇచ్చారని చెప్పరు. ఇదంతా కూడా మనలోనే ఉంటుంది. ఎంత వచ్చిందో, ఎంత దాచామో, ఎంత పాస్టర్ గారికి ఇచ్చామో అంత. మరి ఎంత మొక్కుకున్నావో అదంతా ఎవరికి తెలుసు? సరే, అలా ఉంచుదాం. తర్వాత వెళ్ళి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి డబ్బులు చేతికి ఇస్తూ ఉన్నప్పుడు, అననీయ ఎంతకు అమ్మితిరా అన్నాడు. అప్పుడు ఆయన టేక్ ఇట్ ఈజీగా, పాస్టర్ గారు ఏదో ఫార్మాలిటీగా అడిగారేమో కానీ ఆయనకు అంత అర్థమైపోద్ది, ఏదో ఫార్మాలిటీకి ఎంతగా అమ్మితిరా అన్నాడు. నేను ఎంతకే అన్నాను. ఆయన మాట్లాడిన మాట ఏంటో తెలుసా? మీ హృదయమును ఎందుకు ప్రేరేపించెను? ఎవరు ప్రేరేపించారు హృదయాన్ని? ఇప్పుడు మనుష్య హృదయం, మనుష్య శరీరం ఎవరు ప్రేరేపించారు? మరి సాతానికి ఎవరు లోబడిపోయారు? ఆత్మకు లోబడ్డారా? అననీయ సప్పేరా? శరీరానికి లోబడ్డారా? ఆత్మకి శరీరాన్ని లోపరిస్తే ఆత్మ అనుసారి, అంటే ఆత్మను అనుసరించి నడిచినవాడు. అది మీ వద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుష్యులతో కాదు దేవునితో అబద్ధమాడితివి. ఇలా చూడండి, ఎందుకు ఈ సంగతి ఉద్దేశించి ఉన్నావు? నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివి. పేతురు ఏ సంగతులు ఉద్దేశించుకున్నాడో? మనుష్య సంగతిని, మనుష్య రీతిగా ఆలోచించాడు. దైవ కార్యానికి అభ్యంతరమయ్యాడు. నీవు మనుష్యుల సంగతులనే యోచిస్తున్నావు, ఆలోచిస్తున్నావు, తలస్తున్నావు. ఇక్కడ కూడా ఇతడు మనుష్య రీతిగానే ఆలోచించాడు, తలంచాడు, ఊహించాడు. దైవ కార్యానికి ఆటంకంగా మారిపోయాడు. అర్థమవుతుందా? మీరు బాగా అర్థం చేసుకుంటేనే అర్థమవుద్దు వాక్యం ఇది. అర్థమైంది? అక్కడెక్కడ కూడా ఎగ్జాక్ట్గా ఒకటేనా? అక్కడ కూడా ఎగ్జాక్ట్గా అప్పటికప్పుడు దేవుని ఆత్మ, తర్వాత దెయ్యపాత్మ. ఆ దెయ్యపాత్మతోనే దేవుని కార్యానికి ఏమైపోయాడు? ఆటంకం అయిపోయాడు. దేవునితో చివాట్లు తిన్నాడు. ఇక్కడ కూడా వీళ్ళు దేవుని ఆత్మతో ప్రేరేపింపబడ్డారో అమ్మారు, తర్వాత దురాత్మ లేదా సాతానాత్మకి సరెండర్ అయిపోయారు. ఇక్కడ కూడా ఆత్మ విషయంతో ఏమని మాట్లాడుతున్నాడు? మీరు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడారు. నీ హృదయములో ఈ సంగతి ఎందుకు ఉద్దేశించావు అంటే శరీర రీతిగా నువ్వు ఎందుకు ఆలోచించావు? ఆ వేగులు చూచే సందర్భంలో 10 మంది శరీర రీతిగా ఆలోచించారు లేదా? చెప్పండి అమ్మా, ఎక్కడో ఉన్నారు, ఆలోచించారు లేదు శరీర రీతిగా? ఎక్కడ కూడా పేతురు శరీర రీతిగా ఆలోచించాడా? ఎక్కడ కూడా అననీయ సప్పీరాలు ఏ రీతిగా ఆలోచించారు? వాళ్ళు మొక్కింది చెల్లించుకుంటే దేవుడిచ్చే దీవెనేంటో దాని మీద పెట్టలేదు వాళ్ళ మనస్సు. దేవుడు చేసే అసాధారణమైన కార్యమేంటో, దేవుడు చేసే అద్భుతమైనటువంటి కార్యమేంటో పెట్టలేదు మనస్సు. మరి దేని మీద పెట్టారు? ఈ డబ్బులు దాచుకుంటే దేనికైనా ఉపయోగపడతాయి, ఫంక్షన్ కొంచెం గ్రాండ్గా చేయొచ్చు, బంగారం రేటు ఎక్కువ పెరిగిపోతుంది కాబట్టి కొంత బంగారం ముక్క కొట్టించి ఎక్కడ ఇట్టచ్చు అంటే దేవుడు దొంగిలించి చేయొచ్చా? నువ్వు దేవుడిని దొంగిలించి చేయొచ్చా? కానీ వీళ్ళు దేవునిది దొంగిలించి ఏం చేస్తున్నారు? శరీర రీతిగా ఆలోచిస్తున్నారు. ఆత్మానుసారంగా సమర్పించుకున్నారు, శరీరానుసారంగా సమర్పించుకున్న దాన్ని కొంత దాచుకున్నారు, అంటే దోచుకున్నారు, దొంగలైపోయారు. అంటే దేనికి వీళ్ళు ప్రియారిటీ ఇచ్చారు? అక్కడ ఒక మాట చూడండి, 5వ అధ్యాయము 3వ. అప్పుడు పేతురు, అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? పరిశుద్ధాత్మను మోసగించుటకు సాతాను నీ హృదయాన్ని ఎందుకు ప్రేరేపించెను? ఇప్పుడు సాతాను పేతురుని ప్రేరేపించాడా? ఇక్కడ సాతాను అననీయ సప్పీరాలు ప్రేరేపించాడా? ఎవరిని మోసం చేశాడు? దేవుణ్ణి. అక్కడ పేతురు ఎవరికి అభ్యంతరకరంగా ఉన్నారు?
దేవునికి. ఇక్కడ వీళ్ళు చేసే కార్యం ఎవరికి అభ్యంతరకరంగా ఉంది? దేవునికి. ఎందుకు వీళ్ళు తమ ఆత్మకు తమ శరీరాన్ని లోపరచలేదు, తమ శరీరాన్ని సాతాను యొక్క ప్రేరణకి లోపరిచారు. తద్వారా దేవుణ్ణి మోసం చేశారు, మనుష్య రీతిగా ఆలోచించారు, సాతాను ప్రేరణకు లోబడిపోయారు. వెంటనే ఏం జరిగిందో తెలుసా? అక్కడ పేతురేమి డిక్లేర్ చేయలేదు. పేతురు మాట్లాడుతూ ఉన్నాడో పడి చచ్చిపోయాడు. ఇది చాలా ప్రాముఖ్యం. సమయం ఉంటే ఇప్పుడే విశదీకరిస్తాను. పేతురు చావు గురించి ఏమి మాట్లాడలేదు. ఎక్కడ జరిగినటువంటి డిక్లరేషన్ ఇది? పరలోకమందు. అతనే గనక సమర్పణకు లోబడితే ఒక అసాధారణ కార్యమే దేవుడు చేసి ఉండేవాడు. కానీ వాళ్ళు ఆ సమర్పణకు లోబడకుండా శరీర రీతిగా సాతాను ప్రేరణకు లోబడిపోయి ఏదో ఆశిస్తే జీవితాన్నే కోల్పోయారు. అప్పుడు జరిగిన సందర్భం ఏంటంటే అతడు పడి చనిపోయాడు. అతన్ని పాతి పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఇది ఎర్రగక తన భార్య అతని వెనకతలు వచ్చింది. ఆ భార్యతో మాట్లాడుతున్నాడు, అడుగుతున్నాడు ఆ భార్యని. ఏమని అడుగుతున్నాడు అంటే 7వ వచనం, ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చాను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఎంతకి అమ్మితిరా, నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకు ఆమె అవును ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటి పాతి పెట్టిన వారి పాదములు వాకిటినే ఉన్నవి, వారు నిన్ను మోసుకొని పోవుదనని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదముల మీద పడి ప్రాణం విడిచెను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి వద్ద పాతి పెట్టిరి. సంఘం అంతటికి ఈ సంగతులు వినిన వారందరికీ మిగుల భయం కలిగెను. ఎగ్జాక్ట్గా పేతురు మొదట దేవుని ఆత్మతో ప్రేరేపింపబడ్డాడు, తర్వాత సాతాను ఆత్మతో ప్రేరేపింపబడ్డాడు. సాతాను ఆత్మతో ప్రేరేపింపబడి మాట్లాడిన మాట దేవునికి అభ్యంతర కారణంగా మిగిలిపోయింది. దేవుడు అతనిని గద్దించాడు. వెంటనే అతడు సెటరైట్ అయ్యాడు. ఆ సందర్భం గుర్తుపెట్టుకోండి. రెండో సందర్భంలో ఎగ్జాక్ట్గా మొదట దేవుని ఆత్మతో ప్రేరేపింపబడ్డారు, తర్వాత వెంటనే సాతాను ఆత్మతో ప్రేరేపింపబడ్డారు, సాతానికి లోబడిపోయారు, భార్యాభర్తలు ఇద్దరు చనిపోయారు. సంఘానికి భయం కలిగింది. సంఘానికి ఏం కలిగింది? భయం కలిగింది. 3వ సందర్భాన్ని చెప్తాను. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె యందు సంసోనుకి ఇష్టం కలిగెను. కొంతకాలమైన తర్వాత అతడు ఆమెను తీసుకుని వచ్చుటకు తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహపు కళేబరమును చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కళేబరములో తేనెటీగల గుంపును తేనెయు కనబడగా అతడు ఆ తేనె చేత ఉంచుకొని తినుచు వెళ్ళుచు తన తండ్రి యొద్దకు వచ్చి వారికి కొంత ఇయ్యగా వారుడు తినిరి. అయితే తాను సింహపు కళేబరములో నుండి ఆ తేనెను తీసిన సంగతి వారికి తెలియజేయలేదు. చెప్తాను, జాగ్రత్తగా వినండి. సంసోను ఇక్కడ చదివింది అందరూ విన్నారు కదా. సంసోను దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. ఫిలిస్తీయుల యొక్క నాశన నిమిత్తం, అంటే శత్రువులను నాశనం చేయడానికి దేవుడు ఒక ప్రణాళికతో సంసోను ఏర్పాటు చేసుకున్నాడు. సంసోను తల్లికి చెప్పాడు ఎలా ఉండాలో, సంసోను ఎలా పెంచబడాలో దేవుడు చెప్పాడు. అపవిత్రమైన దాన్ని తినవద్దు అన్నాడు. అపవిత్రమైన దాన్ని తల్లితో చెప్పాడు తినకూడదని, అతనితో కూడా చెప్పాడు. అయితే ఇతడు తిమ్నాతుకు వెళుతూ ఉన్నప్పుడు ఒక సింహం అతనికి ఎదురొచ్చింది, కొదమ సింహం.
అక్కడ రాయబడిన మాట ఏంటంటే, యెహోవా ఆత్మ తనను ప్రేరేపించగా సింహాన్ని మేకను చీల్చినట్టు చీల్చేశాడు. ఎవరు ప్రేరేపించారంట ఆయన? ఇప్పుడు దేవుడు ప్రేరేపించాడు. దేవుని ఆత్మ ప్రేరేపించింది. కిందకి వెళ్ళేటప్పటికి కళేబరంలో ఉన్నటువంటి తేనెటీగల తేనె తినమని కూడా దేవుడే ప్రేరేపించాడా? చెప్పండి చెప్పండి. తను అపవిత్రపరుచుకోకూడదు, దేవుడు చెప్పేశాడు. దేవుని వాక్యంలో లేవి కాండంలో 11వ అధ్యాయంలో కూడా కళేబరం అనేది, చచ్చిన కళేబరం, చీల్చబడిన కళేబరం అనేది అపవిత్రమైంది. అసలు అలాంటి కళేబరాన్నే ముట్టుకోద్దు అంటాడు. కానీ ఈయన ఏం చేశాడంటే కళేబరం చూడడానికి వెళ్ళాడు. తీరా చూసేటప్పటికి అక్కడ తేనెటీగల పొట్టుంది. అంతే, ఆ తేనె తీసుకుని తింటొచ్చేసాడు. తింటూ వచ్చి తల్లికి తండ్రికి పెట్టాడే కానీ అక్కడ పర్టికులర్గా రాయించాడు, తల్లికి కానీ తండ్రికి కానీ చెప్పలే. అంటే అక్కడ అతడు ఏమయ్యాడు? అపవిత్రుడు అయ్యాడు. అంటే అప్పటికప్పుడే దేవుని ఆత్మతో సింహాన్ని చీల్చాడు. కొంచెం కిందకి రాగానే సైతాన్ ఆత్మతో అపవిత్రతను అంటించుకున్నాడు. అపవిత్రత అనేది చాలా దౌర్భాగ్యం. అపవిత్రులు దేవుని రాజ్యంలో ప్రవేశించరనే విషయం కూడా ఉంది. అంటే నేను ఫస్ట్ ఈ 3 సందర్భాలను చెప్తున్నాను. 3 సందర్భాల్లోనూ మొదట పేతురు, అప్పటికప్పుడే దేవుని ఆత్మ, అప్పటికప్పుడే సాతానాత్మ. రెండవ సందర్భంలో ఎవరో? అననీయ సప్పేరా, అప్పటికప్పుడే దేవుని ఆత్మ, అప్పటికప్పుడే సాతానాత్మ. మూడవ సందర్భంలో సంసోను, అప్పటికప్పుడే దేవుని ఆత్మతో సింహాన్ని చీల్చేశాడు. ఆ తర్వాత దేవుని ఆత్మతో అపవిత్రుడు అయ్యాడా? కాదు. ఈ 2 సందర్భాల్లో నుంచి మనం ధ్యానం చేస్తే దేవుడేమో అపవిత్రుడు అవ్వడానికి ప్రేరేపించడం. పేతురుని అక్కడ ఒక మర్మాన్ని బయలుపరిచిన దేవుడు దైవ కార్యానికి అభ్యంతరకరంగా ఉండు అని ప్రేరేపించింది దేవుని ఆత్మ, దైవాత్మ అని రాయబడింది అక్కడ. ఇక్కడ కూడా అననీయ సప్పేరాల్లో ఏ ఆత్మ? మరి ఇక్కడ ఏ ఆత్మ అంట? అంటే మనం ధ్యానం చేస్తే ఆత్మ సాతాను ఆత్మ. అంటే ఈ ముగ్గురులో దేవుని ఆత్మ పనిచేసింది, సాతాను ఆత్మ పనిచేసింది. ఇప్పుడు జరిగిన కార్యం ఏంటంటే ఇతడు అపవిత్రుడు అయ్యాడు. తల్లితో తండ్రితో చెప్తే ఒకవేళ తల్లిదండ్రులు ఏమందరు? ఒరే, అపవిత్రమైన దాన్ని ముట్టుకోకూడదు, నువ్వు తినకూడదు, ఆ సింహపు కళేబరమే దొరికిందా నీకు, సింహపు కళేబరంలో ఉన్నదాన్ని తింటావా అని గద్దిందిరా. గద్దిస్తే ఏమవుతును? అతడు దేవుడి దగ్గర అడుగుతుడు క్షమించమని. కానీ అతనికి అవకాశం ఉందా? అవకాశం ఉందా? మీకు ఇప్పుడు ప్రశ్న, మరి విన్నారు కదా, విన్నారంటే జవాబు చెప్పాలి కదా, చెప్పాలి కదా. పేతురు దేవుని ఆత్మతోనూ మాట్లాడాడు, వెంటనే దయ్యపాత్మ వచ్చింది, సాతానాత్మ. పేతురుని చంపాడా దేవుడు? ఇప్పుడు బాగా చెప్పండి. కొంచెం మంది అలాగే వెళ్తున్నారు, మరి ఎందుకో కొంచెం ఇదిగా ఉన్నట్టుంది. సమాధానం చెప్పేటప్పుడు వస్తుంది. ఇప్పుడు చెప్పండి సమాధానం. చంపాడా? అక్కడ దేవుని ఆత్మతో మాట్లాడాడు, వెంటనే సాతానాత్మతో మాట్లాడాడు, కానీ చంపాడా? అననీయ సప్పేరాను ఎందుకు చంపాడు? అననీయ సప్పేరాలను కూడా ఫస్ట్ దేవుని ఆత్మతో ప్రేరేపింపబడ్డారు, తర్వాత సాతానాత్మతో. ఇదేంటి బైబిల్ స్టడీ కదా, అందుకే స్టడీ చేద్దాం. చంపారా దేవుడు? అననీయ సప్పేరాలను చంపారా? ఇది కూడా డౌట్. చంపారా అన్నారు కాబట్టి చంపలేదు అనలా, చంపారా? సంసోను చంపారా? చంపలేదు కదా. సంసోను ఎందుకు చంపబడలేదు? అందరూ ఒకే తప్ప కదా, చెప్పండి అమ్మా. అందరూ ఒకే తప్పు చేశారా? మరి ఎందుకు చంపలేదు దేవుడు? పేతురుని ఎందుకు చంపలేదు? అననీయ సప్పేరాలను ఎందుకు చంపాడు? ఈ పాయింట్ మన ఆత్మలకు చాలా క్షేమం. ఇంకా చాలా వాక్యం ఉంది, కాకపోతే కొంత మాత్రం విశదీకరించుకోవచ్చు. వచ్చి వారం కొంత చెప్పుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారితో పేతురు యొక్క సంబంధం ఎంత? చాలా స్వల్పకాలం.
ఆయన సేవ చేయడానికి వచ్చిన తర్వాత పేతురు ఆయనను వెంబడించారు. పేతురు యేసయ్యను వెంబడించారు. అక్కడికే యేసు ప్రభువారు అప్పుడప్పుడు అన్ని విషయాలు చెప్తున్నారు. ప్రార్థన అంటే ఏంటి, సాతానేంటి, గురుగులేంటి, అదేంటి, ఇదేంటి కదా. అననీయ సప్పీరాల యొక్క స్థితి ఏంటి? వాళ్ళ సహవాసములు ఉండడమే కాదు, ఆదిమ అపోస్తుల సంఘంలో బలంగా నాటబడుతూ పరిశుద్ధాత్మ యొక్క ప్రవాహంలో మహారోషాగ్నిలో రగులుతూ పాతుకుపోయిన అనుభవం. ఏ అనుభవం? పేతురు అనుభవానికి అననీయ సప్పీర అనుభవాలకి వ్యత్యాసం ఉందా లేదా? ఇప్పుడు సంసోను అనుభవంలోకి వద్దాం. సంసోనికి దేవదూత ఎప్పుడు చెప్పింది? అతను ఇంకా పుట్టలేదు, అతను దేవదూతనే చూడలేదు, దేవదూత స్వరం వినలేదు. వాళ్ళ అమ్మ వింది. వాళ్ళ అమ్మ చెప్పిన మాటే ఇతనికి అంతే. ఆ తర్వాత అతనికి ఆ మాట గురించి గుర్తు లేదు. అది తిన్నాను, అయ్యో తప్పు చేశాను అనేటువంటి ఆలోచన లేదు. అందుకే తల్లిదండ్రులతో పంచుకోలేదు. ఈ ముగ్గురికి వ్యత్యాసం ఉందా లేదా? చెప్పండమ్మా, ఉందా లేదా వ్యత్యాసం? ఎవరిని గట్టి కొడతాడు? పెట్టగోడ ఎక్కి కింద బండోడికి దెబ్బలు ఎక్కువ తాగలవు. కొబ్బరి చెట్టు ఎక్కి కింద బండోడికి దెబ్బలు తగులుతూ మొత్తానికి అన్నీ ఇరిగిపోతాయి. అవునా? 10 అంతస్తుల బిల్డింగ్ ఎక్కేసినోడికి. ఇప్పుడు ఆ మాటకు వస్తే పేతురు ఎక్కడున్నాడు? పెట్టగోడ మీద ఉన్నాడు. అననీయ సప్పీరాలు ఎక్కడున్నారు? కొబ్బరి చెట్టు అనుకోవచ్చు, 5 అంతస్తుల బిల్డింగ్ అనుకోవచ్చు కదా. అంటే దేవుళ్ళు ఎంత ఎదిగిపోయారు వాళ్ళు. పేతురు ఎంత ఎదిగాడు? అననీయ సప్పీరాల కంటే చిన్న. సంసోను ఎంత ఎదిగాడు? అసలు ఏమి ఎదిగాడు, ఎదగలేదో కూడా పెద్ద. ఆ మాటలు తల్లి చెప్పింది అంతే. దేవుడు బలపరుస్తుంటే బలపడుతున్నాడు అంతే. దేవుడు వీళ్ళందరిలో ఎవరిని ఎక్కువ కొట్టాడు? ఎవరిని ఎక్కువ కొట్టాడు అమ్మా? అనుభవం కలిగిన వాళ్ళని. అంటే ఎవరిని? అననీయ సప్పీరాలను కదా. అంటే వీళ్ళకి సహవాసం ఉంది, వీళ్ళకి దైవజనులు ఉన్నారు, వీళ్ళకి ఉపదేశం ఉంది, పరిశుద్ధాత్మ శక్తిలో వీళ్ళు ఎదుగుతున్నారు, మహారోషాగ్నితో సంఘం రగులుతుంది. అందులో ఉన్నవాళ్ళు అందులో ఉన్నవాళ్ళు అసలు అలాగ ఆలోచించవచ్చా? చెప్పండమ్మా. అలా తలంచొచ్చా? అలా ఊహించవచ్చా? అలా తలంచినందుకు ఊహించినందుకు ఇద్దరు ఏమైపోయారు? అసలు దేవుడు వాళ్ళకి తరుణం ఇచ్చాడా? అవకాశం ఇచ్చాడా? ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళు రాటుతీలు ఉన్నారు. దేవునిలో, దేవుని సన్నిధిలో, దేవుని సహవాసంలో, దైవజనుల యొక్క సంరక్షణలో, పరిశుద్ధాత్మ యొక్క ప్రవాహంలో వాళ్ళు రగులుతున్నారు. అంత రగిలిన వాళ్ళను కూడా సైతానుగాడు ఏం చేశాడు చెప్పండి? ఎవరిని మింగుదమాని గర్జించే సింహం వలె వెతుకుతూ తిరుగులాడుతున్న సైతానుగాడు ఏం చేశాడు? అదును చూసి పడగొట్టాడు. అందుకని ఇప్పుడు మనం ఎన్ని సంవత్సరాల క్రైస్తవులు? మనకు సంఘం ఉందా? మనకు సహవాసం ఉందా? మనకు దైవజనులు ఉన్నారా? పరిశుద్ధాత్మ ప్రవాహంలో మనం మునిగిపోయినటువంటి అనుభవాలు ఉన్నామా? ఎల్లెల్లెల్లెల్లి మన శరీరాన్ని దేవుని ఆత్మకు గాక సాతానుకు దారాదత్తం చేస్తే దేవుని వద్ద నుండి ఉగ్రత దిగి వస్తుంది. ఏమొస్తుంది? అన్నీ తెలిసి తెలియలేనట్టుగా ప్రవర్తించిన వానికి దేవుని ఉగ్రత దిగొస్తుంది. మనం అవివేకంగా ఆలోచించకూడదు. కొంతమందికి సైతానుగాడు బోధ చేస్తూ ఉంటాడు. బోధ ఏమనంటే సహవాసంలో ఉండడం వల్లే అన్నీ తెలిసిపోతున్నాయి. అర్థమైందా? సహవాసానికి రావడం వల్ల అన్నీ తెలిసిపోతున్నాయి. ఆదివారం ఒక్కరోజు ఏమీ తెలదు, కొంచెమే తెలుస్తుంది. అలాంటప్పుడు మన మీద నేరారోపణ
జరగదు, దేవుని ఉగ్రత జరగదు, రాదు అని భ్రమలో ఉన్నావేమో. నీకు సహవాసం ఎంత దగ్గరగా ఉందో దేవుడికి తెలుసు. నువ్వు సహవాసానికి రావడానికి నీకు వీలు కలుగుతుందో లేదో దేవునికి తెలుసు. నువ్వు ఫంక్షన్కి వెళ్ళడానికి వీలు కల్పించుకుంటున్నావో లేదో దేవునికి తెలుసు. నువ్వు సహవాసానికి రాకపోవడాన్ని దేవుడు పాపంగాను, ఫంక్షన్కి వెళ్ళడానికి ఆతృత ఆరాటాన్ని దేవుడు పాపంగాను, దేవుని సన్నిధికి రావడాన్ని పోరాటంగా భావిస్తున్న దాన్ని అధికమైన పాపంగాను దేవుడు పరిగణలోకి తీసుకుంటే అది కూడా నీ మీదకి దేవుని ఉగ్రత తీసుకొస్తుంది. అందుకని మనం బిలాము బోధకి, సైతాను బోధకి అవకాశం ఇచ్చి సహవాసాన్ని ఎగ్గొట్టేద్దామని ఎప్పుడు అనుకోకూడదు. కానీ ఎంత సహవాసం ఉన్న మనం, ఎంత దేవుని సన్నిధి ఉన్నటువంటి మనం, ఎంత వాక్య జ్ఞానం ఉన్నటువంటి మనం ఏ దినాన కూడా శరీరానుసారులుగా ప్రవర్తించకూడదు. హల్లెలూయా. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, శరీరానుసారమైన మనస్సు మరణం. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారమైన మనస్సు నిత్య జీవం. హల్లెలూయా. ఇప్పుడు అననీయ సప్ఫీరాలు ఆత్మానుసారముగా ఉంటూ ఉన్నవారు ఒక్క మారు డబ్బును చూసుకుని ఏమయ్యారు? డబ్బును చూసుకుని ఏమయ్యారు? శరీరానుసారులుగా మారిపోయారు. కానీ నువ్వు దేన్ని చూసుకుని శరీరానుసారిగా మారిపోతున్నావు అనే ధ్యానం నీకు చాలా ప్రాముఖ్యం. ఏది నిన్ను బలహీనపరుస్తుంది అనే ధ్యానం నీకు చాలా ప్రాముఖ్యం. దేనికి నీవు మొగ్గు చూపుతున్నావు అనేది నీకు చాలా ప్రాముఖ్యం. దేవుని ఉగ్రత నీ మీదకి రావాలి అని అనుకుంటే నువ్వు అలా బ్రతకొచ్చు. కానీ దేవుని ఉగ్రత నా మీదకి రాకూడదు అని అనుకుంటే నీ శరీరాన్ని, నీలో ఉన్న శరీరములో ఉన్న ఆత్మ, నిలయంగా ఉన్నటువంటి ఆ శరీరాన్ని పరిశుద్ధాత్మకు నీవు లోపరచాలి. హల్లెలూయా. అందుకే సంసోనుకు పెద్ద ఏం తెలియదండి. అందుకే దేవుడు చివరికి సంసోనుకి ఒక అవకాశం ఇచ్చాడా లేదా? సంసోను దేవుని వైపు తిరిగితే దేవుడు సంసోను వైపు తిరిగాడు, అద్భుతం జరిగింది. పేతురు యొక్క అనుభవం కూడా అననీయ సప్ఫీరాల లాంటి అనుభవం కాదు. జస్ట్ దేవునితో ఉన్నాడు, దేవుడితో సంవత్సరాలు లేడు. అప్పుడప్పుడే దేవుడు బోధిస్తూ ఉన్నారు. అందుకని అతన్ని గద్దించారు, అభ్యంతరకరంగా ఉన్నావన్నారు. కానీ అదే పేతురుని అద్భుతమైనటువంటి సంఘ నాయకుడిగా దేవుడు చేశాడు. హల్లెలూయా. కానీ అననీయ సప్ఫీరాలకు దేవుడు ఏమేవలేదు, అవకాశం ఇవ్వలేదు. ఇంకో విషయం, వాళ్ళు చనిపోయిన తర్వాత అంట సంఘానికి ఏం కలిగిందంట? భయం. అంటే వాళ్ళని చూసుకున్న సంఘం ఏమవ్వకూడదు, వెనక్కి వెళ్ళకూడదు. అందుకే నేను ఒక మాట చెప్తాను మీకు, సంఘమా, నీ నిమిత్తం ఏ ఒక్కడైనా వెనక్కి వెళ్ళాడో అది నీకు కీడే. ఏ ఒక్కరైనా నిన్ను బట్టి బలహీనులయ్యారో అది నీకు కీడే. ఏ ఒక్కరైనా నిన్నే రోల్ మోడల్గా చేసుకుని దుష్టత్వంతో బ్రతుకుతున్నారో అది నీకు కీడే. అయితే గీతే నీవు అనేకులను ప్రేరేపించే అనుభవంలో ఉండగలగాలి. ఇప్పుడు చూడండి, మనలో దేవుని ఆత్మ పనిచేయడం, సాతాను ఆత్మ పనిచేయడం, రెండు ప్రక్రియలు మనలోనే జరుగుతాయి. కానీ మనము సాతాను ఆత్మకు అవకాశం ఇవ్వకుండా ఉండకూడదా? మీరు అడుగొచ్చు, ఏమండి ఇంతమందిని చూపించారు మీరు, ఎంతమందిలో కూడా సైతాను ఊగేశాడు మీరు అనుకుంటారు. ఒకవేళ అంతలాంటి వాళ్ళని ఇటు సాతాను ఇటు దేవుడు ఇద్దరి మధ్యలో ఉన్నరాళ్ళు, మేమేం పైన దిగొచ్చామెట్టండి. అందుకని మీరు చెప్తున్న సబబు సైతాన్ని ఇలా ఊపుతాడు, మమ్మల్ని ఊగుతాం. దేవుడు కూడా ఇలాగ ఊగుతాం. దేవుడు ఎలాగంటే ఆయన పక్క వెళ్ళిపోతాం, సైతాన్ గడు ఎలాగంటే ఈయన పక్క వెళ్ళిపోతాం అన్నారు అనుకో. రెండు తలంపుల మధ్య తడవలా అడగట మంచిది కాదు. మీరు ఎంతవరకు చూస్తున్న వాళ్ళని భారంగా తీసుకుంటే అననీయ సప్ఫీరాలు మనకు హెచ్చరిక కదా. మనం ఏ బాపతకు చెందాం ఒకసారి ధ్యానం చేద్దాం. 2 సంవత్సరాల క్రైస్తవుల మేము 2006 సంవత్సరం నుంచి వచ్చాం ఇక్కడికి. అప్పటి నుంచి ఇప్పుడు వరకు
మన బంధం ఏ బంధం? అంటే బంధం పెట్టుకోలేదన్నమాట. మీరు పెట్టుకున్నారా? మరి మన బంధం ఏ బంధం? 2 సంవత్సరాలు 3 సంవత్సరాల బంధమా ఇది? కాదా? అంటే మీరు ఏ కేటగిరీకి చెందినోళ్ళు? అననీయ సప్ఫీరా. ఇప్పుడు అననీయ సప్ఫీరాలో సాతానుడికి మొగ్గు చూపితే దేవుడు ఏం చేశాడు? ఈ రోజును కూడా ఒకవేళ మీరు ఆత్మకు అవకాశం ఇవ్వకుండా శరీరాన్ని అపవాది ప్రేరణకు దారాదత్తం చేశారంటే నిత్య నరకాగ్ని అనబడేటువంటి దేవుని ఉగ్రతకు మీరేమవుతారు? పాత్రులు అవుతారు. మనం ఎప్పుడు అలా బ్రతకూడదు. ఇప్పుడు చూడండి, దేవుని వాక్యంలో యోసేపు గురించి ఏమని రాయబడింది? దేవుని ఆత్మ కలిగినోడు. ఎవరు? యోసేపు. ఒక సందర్భంలో ఫరో మాట్లాడతాడు, నువ్వు చెప్పగలవంట కదా కలల భావం. అంటే ఏ ఆత్మతో చెప్పగలగాడు కలల భావం? మీరే చెప్పాలి సమాధానం. దేవుని ఆత్మతో. దానియేలు ఉన్నాడే, దానియేలుని బెల్షస్సరు సందర్భంలో తన భార్య రాణి అంటది, పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు దానియేలు అంటది. అంటే ఆయన ఏ ఆత్మతో నింపబడ్డాడు? నెబుకద్నెజరు రాజుకి ఏ ఆత్మతో ప్రత్యుత్తరం ఇచ్చాడు? అంటే వీళ్ళిద్దరూ దేవుని ఆత్మతో నింపబడ్డారు లేదా? ఎక్కడైనా వాళ్ళు సాతానుకు చోటిచ్చారు చెప్పండి. అంటే మనం ఇందాకడ వరకు అటు ఇటు ఊగులోని చూసాం కదా, అందుకని మేము కూడా ఊగుతామని అనుకుంటారేమో. ఓగన వాళ్ళు ఉన్నారు లేదా? యోసేపు ఎప్పుడైనా అపవాదికి చోటిచ్చాడా? దానియేలు ఎప్పుడైనా అపవాదికి చోటిచ్చాడా? అందుకేనండి రాజులు సాక్ష్యం ఇచ్చారు. హల్లెలూయా. అందుకేనండి రాణులు సాక్ష్యం ఇచ్చారు. హల్లెలూయా. అందుకేనండి సింహాల బోనులోకి దేవుడు దిగొచ్చాడు. హల్లెలూయా. నీవు ఎంత సహవాసంలో అంత ఎత్తుకి ఎదగగలగాలి, అంత ఎత్తుకి ఎదగగలగాలి. ఇన్ని సంవత్సరాల మన సహవాసంలో వ్యత్యాసం ఉండగలగాలి. హల్లెలూయా. దేవుడు కోరుకుంటున్నాడు, ఇన్ని సంవత్సరాల నీ సహవాసంలో నీకు నాకు ఉన్నటువంటి అనుబంధంలో అతీతమైన వ్యత్యాసాన్ని కనబడాలి. ఉన్నతంగా అత్యున్నతంగా ఆధ్యాత్మికమైన అనుభవాల్లో నువ్వు ఎదగాలి. హల్లెలూయా. తన యొక్క వస్త్రములు అపవిత్ర పరుచుకొనని కొందరు సార్దీస్ సంఘంలో ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, యోసేపు అపవిత్రపరుచుకున్నాడా? దానియేలు అపవిత్రపరుచుకున్నాడా? అందుకేనంటే వాళ్ళ వైభవం ఎంత బాగుంది, ఎంత బాగుందంటే వాళ్ళ వైభవం. వాళ్ళ యొక్క జీవితాన్ని ఒక్కసారి మనం అధ్యయనం చేస్తే అబ్బా వాళ్ళ బ్రతుకుల్లాగా ఉంటే ఎంత బాగుండో మన బ్రతుకులు అనుకుంటాం. ఖచ్చితంగా అనుకుంటాం. అంటే ఎక్కడ చూసినా కూడా వాళ్ళ జీవితం ఎక్కడ ఓడిపోయింది కాదు. రాజుల సహితం పాదాల మీద పడి సాష్టాంగ నమస్కారాలు చేశాడు. సింహాల సహితం దండం పెట్టాయి. రాణులు సహితం వాళ్ళ యొక్క ప్రఖ్యాతగాంచినటువంటి పరిస్థితులను కొనియాడుతున్నారు. అక్కడ ఫరో ఆ రాజ్యంలో సింహాసనాన్ని యోసేపుకి ఇవ్వడమే కాదు, ఆ ఉన్నతమైనటువంటి అమ్మాయినిచ్చి వివాహం చేశారు. వాళ్ళ జీవితాలు ఎందుకంటే అంత అసాధారణంగా ఉన్నాయి? అంటే మనం చిన్న చిన్న వాటితో తృప్తి చెందడానికి లేదు. మన దేవుడు మన జీవితంలో అసాధారణ కార్యాలు చేసి చూపగల సమర్థుడు. హల్లెలూయా. అద్భుతాలు చేయగల సమర్థుడు. హల్లెలూయా. అసాధారణంగా నిలబెట్టగల సమర్థుడు. హల్లెలూయా. లేని వాటిని ఉన్నట్టుగా పిలవగల సమర్థుడు. మరి నీ ఆయన యొక్క ఆ సత్సంబంధం ఎంతవరకు నీవు ఆ సమర్థతలో నిలబడ్డావు? ఎందుకంటే మన యొక్క ఆధ్యాత్మికమైన అనుబంధం చాలా సంవత్సరాలు. అయితే మనం దేవుని యొద్ద నుండి పొందుకున్నది ఏమిటి? దేవుడు మనకి ఇవ్వలేడా? దేవుడు మనకు చేయలేడా? వీళ్ళు సాతానుకు అవకాశం ఇచ్చారా? ఇవ్వలేదు. అందుకే వాళ్ళ బ్రతుకులు ఎలా ఉన్నాయి? ఓడిపోయినట్టున్నాయా? దిగజారిపోయిన అనుభవాలతో ఉన్నారా? మరి మన దేవుడు సర్వశక్తిమంతుడండి. మన అనుబంధంలో దినదినం అభివృద్ధి చెందాలే కానీ ఎప్పుడు మనం దిగజారిపోకూడదు. కానీ అన్నయ్య సప్ఫీరాలు తన యొక్క అనుభవంలో ఎంత ఉన్నత స్థానంలో నిలబడాలి.
వాళ్ళు చేసిన త్యాగానికి దేవుడు ఎంత గొప్ప కార్యమో ఉద్దేశించుంటాడో. అన్ని సంవత్సరాల దేవునితో సహవాసములో వాళ్ళు ఎదిగారా, దిగజారిపోయారా? ఆ దిగజారిపోవడం వాళ్ళ నాశనానికి వచ్చింది. మన ఆత్మీయ జీవితంలో మనం ఎప్పుడూ కూడా అభివృద్ధి చెందాలి తప్ప, దినదినము ఒక మెట్టు పైకెక్కాలి తప్ప, ఎప్పుడు కూడా బలహీనులు మనం కాకూడదు. మనం ఎంతగా దేవునితో ఉంటామో దేవుడు అంతగా మన జీవితంలో లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడు. అసాధారణంగా మన జీవితంలో జరిగిస్తాడు. ప్రార్థన చేసేస్తే జరిగించడం, ఉపవాసం ఉంటే జరిగించడం. మొదట నీ జీవితం ఆయనకు ప్రాముఖ్యం. హల్లెలూయా. యోసేపు జీవితం ఆయన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి దేవుణ్ణి ప్రేరేపించింది. ప్రణాళికల్లో నిలబెట్టడానికి, ఇచ్చినటువంటి ప్రత్యక్షతను నెరవేర్చడానికి నిలబెట్టింది. కానీ వేగు చూసేటువంటి సందర్భంలో ఆ 10 మంది యొక్క దౌర్భాగ్యపు అవిశ్వాసపు జీవితాలు వాళ్ళు ఎదగకుండా వాళ్ళని నిలిపేసింది. వాగ్దానాలను కూడా చిదివేసింది. ప్రవచన వాక్కులన్నిటినీ కాలదన్నేసుకునేలా చేసింది. చూడండి, మన జీవితంలో అప్పటికప్పుడే దేవుని ఆత్మతో, అప్పటికప్పుడే సాతాను ఆత్మతో మనం ఇప్పుడు కూడా ఏం చేయకూడదు? ఏం చేయకూడదు? ఊగిసలాడకూడదు. ఊగిసలాడుకుంటే మన శరీరాన్ని ఎవరికి లోపరచాలి? దేవునికి. దేవునికి లోపరచాలంటే మనకేం తెలియాలి? నిద్ర, వాక్యం తెలియాలి. వాక్యం తెలియాలంటే ఎక్కడికి రావాలి? సహవాసానికి వచ్చి ఏం చేయాలి? చెప్పండమ్మా. వాక్యాన్ని వినాలి. విన్న వాక్యాన్ని ఏం చేయాలి? అనుసరించాలి. అనుసరించిన వాక్యాన్ని ఏం చేయాలి? సందర్భానుసారంగా అప్లై చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు సందర్భానుసారంగా ఏం చేశారు? యోసేపు సందర్భానుసారంగా ఏం చేశాడు? దానియేలు సందర్భానుసారంగా ఏం చేశాడు? అప్లై చేశాడు. దానియేలు ఎక్కడ అప్లై చేశాడు? అపవిత్రపరుచుకోకూడదని. కానీ సంసోను ఏం చేశాడు? యోసేపు ఎక్కడ అప్లై చేశాడు? పొతీఫర్ భార్య అంటే స్త్రీ సాంగత్యముతో అతడు అపవిత్రుడు కాకూడదని. అయ్యాడా? కానీ సంసోను ఏమయ్యాడు? ఎందుకు అయ్యాడు? వాక్యానికి చోటు లేదు. అననీయ సప్ఫీరాలు వాక్యానికి చోటు లేదు. అసలు వాక్యం తెలుసా లేదా అననీయ సప్ఫీరాకి? సంసోనికి తెలుసా లేదా? ఖచ్చితంగా తెలుసు. వాక్యం తెలుసా? దెలీలా దగ్గర చెప్పాడు కదా. చెప్పలేదు? దెలీలా దగ్గర చెప్పాడా? అంటే దెలీలా దగ్గర వాక్యం వాళ్ళ అమ్మని తనని ఎంత పరిశుద్ధంగా దేవుడు ఉండమన్నాడో తెలిసినప్పుడు ఇక్కడ తెలదా ఆయనకు వాక్యం? కానీ దేవుడు తేలిగ్గానే తీసుకున్నాడు కదా. కానీ అననీయ సప్ఫీరాలకి ఎంత తెలుసు? అందుకనే దేవుడు తేలిగ్గా తీసుకున్నాడా? ఉంచకూడదు అనుకున్నాడు. అంటే ఉగ్రత వచ్చింది. పోయిన వారం అందుకే నేను అన్నాను, మన జీవితంలో ఏదైనా ఒక కీడు వచ్చిందంటే మొట్టమొదటగా నేను యోబును యోసేపునని అనుకోవద్దు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల దేవునికి మనకున్నటువంటి సంబంధంలో దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? నీ ఆధ్యాత్మికమైన అభివృద్ధి. కానీ అభివృద్ధిని దేవుడు చూడలేకపోతున్నాడేమో. ఒకవేళ నీ అభివృద్ధినే కాక నీ దిగజారుడు స్థితి ఆయనకు కనబడుతుందేమో. అప్పుడు దేవుడు ఏం చేస్తాడో? ఉగ్రతను పంపిస్తాడు. ఈ లోకంలోనూ ఉగ్రత కోసుకోవాలి మనం. చనిపోయిన తర్వాత నిత్య నరకాగ్ని అనే 2వ మరణం అనబడేటువంటి ఉగ్రతలో కూడా మనం ఏం చేయాలమ్మా? వేదన పడాలి. అందుకని మనకు తెలిసినంతలో ఎప్పుడు కూడా వాక్యాన్ని మనం అప్లై చేసుకుంటూ ఉండాలి. వాక్యం కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా సహవాసంలో మనం నిలకడగా ఉండాలి. ఆరాటంతో దేవుని వాక్యం వినాలి. దేవుని వాక్యం మీద మనం ఆధారపడాలి. దేవుని సన్నిధిని మనం నిర్లక్ష్యం చేయకూడదు. వచ్చి కూడా నిర్లక్ష్యం చేయకూడదు. రాకుండా ఇంటి దగ్గర ఉన్న వాడికి శిక్ష ఒకటి వస్తే, దేవుని దగ్గరకు వచ్చి కూడా నిర్లక్ష్యంగా ఉన్నవాడికి ఇంకెంత వస్తుంది? అది కరెక్టా తప్ప? కరెక్టే. ఎటు నువ్వు ఇంటి దగ్గరే ఉండి పడుకుంటే
అది పెద్ద ఇబ్బంది కాదు. నువ్వు మందిరంలోకి వచ్చి పొగుడుకుంటే అది ఎలా ఉంటుంది? ఇబ్బందే కదా. నువ్వు అక్కడ ఎక్కడో ఇంటి దగ్గర ఉండి అక్కడ కింద లేదా కుర్చీ వేసి కూర్చొని దిక్కులు చూస్తే ఇబ్బంది ఏం కాదు. మందిరంలోకి వచ్చి దిక్కులు చూస్తే ఇబ్బందే కదా. అందుకని మందిరంలో ఎలా ఉండాలో అలా ఉండాలి. ఏది వినాలో అదే వినాలి, ఏది పాడాలో అదే పాడాలి. మందిరానికి ఒక క్రమం ఉంటుంది. మనం ఎవరో మినిస్టర్లు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? కొంతమంది మినిస్టర్ల కన్నా బిజీలో ఉంటూ ఉంటారు. మినిస్టర్ కూడా బిజీగా ఉండంట. అంత బిజీగా ఉంటారు ఎక్కడ మందిరంలో. మనం మినిస్టర్లను కాదనే సంగతి మనం ఏం చేద్దాం? ఇంకా అత్తమాటు మోగించక్కర్లేదు మనం దీన్ని. ఇది మందిరం చాలాసార్లు చెప్పాం. ఇంకా మళ్ళీ మళ్ళీ చెప్పించుకుంటే మేమేమన్నాం? దేవుడికి అప్పచెప్పేశాం. మూర్ఖత నగుపరచడం మాయా విగ్రహాలు గృహదేవతలను పూజించుటను పాపముతో సమానము. మందిరానికి ఒక క్రమం ఉంది. నిద్రపోతున్నారని గేమనం ఎందుకంటే సడన్గా ఇలాగ వచ్చేద్ది. ఈలోపు కురికేయకండి అన్నాం అనుకో, సెట్ రైట్, ఇది పెద్ద పాపం కాదు. మినిస్టర్లకు కూడా రాలేనటువంటి ఫోన్లు మనకు వచ్చేస్తున్నాయంటే అది మందిరంలో ఫోన్ ఎలా లేదు. మీకు ఒకవేళ సైలెంట్లో పెట్టుకోవడం రాకపోతే ఫోన్ వచ్చినా పరిగెట్టేయండి బయటికి, ఇక్కడ మాట్లాడుకోవడానికి లేదు. ఎందుకంటే మేము ఒక్కటి చెప్పాం, అదే సంఘం ఫాలో అవ్వాలి. నిన్ను చూసి వెనకతలోడు లాగబడకూడదు. చాలా జాగ్రత్త సుమ. మేమేమనం నిన్ను, అస్సలేమనం. దేవుడికి అప్పచెప్పాను నేనైతే. సంఘములో అక్రమాన్ని ఎవరైతే ప్రోత్సహిస్తారో వాళ్ళని దేవుడు చూసుకుంటాడు. ఇంకంతే. మేమనేది ఏముండదు, అనవసరం కదా, వేస్ట్, టైం వేస్ట్. అందుకని సంఘానికి క్రమం చాలా ప్రాముఖ్యం. ఎన్నటికీ మీరు క్రమంలో ఉందురుగాక. ఎందుకంటే ఇప్పుడు వరకు చెప్పుకున్న వాక్యం కూడా అదే. మనకు తెలిసి తెలియలేనట్టుగా ఎప్పుడు ప్రవర్తించకూడదు. అననీయ సప్పేరాలు తెలిసి తెలియలేనట్టుగా ప్రవర్తించారు కాబట్టి అంత ఘాతకం పాతకం వాళ్ళకే వచ్చింది. నీకు ఇంతే తెలుసా? ఇంతే తెలిసిన దాంట్లో 100% నువ్వు పర్ఫెక్ట్గా ఉండడానికి ప్రయత్నించు. రేపటి దినాన దేవుడు నీకు ఎంత తెలియపరుస్తాడు, అందులో కూడా యథార్థత నీకు నేర్పుతాడు. దేవునికి స్తుతి కలుగుగాక. ప్రతి విషయంలో దేవుని ఎదుట యథార్థత, దేవుని ఎదుట గౌరవం, సన్నిధి అంటే గౌరవం, దైవ జనాంగం అంటే గౌరవం, విశ్వాస జనాంగం అంటే గౌరవం. దీనిని మనం గౌరవంగించితే శిరస్సు అనబడేటువంటి దేవుణ్ణి మనం గౌరవంగించినట్టు. హల్లెలూయా. ఎప్పుడూ కూడా మీరు దేవుని వాక్యానికి లోబడండి, సహవాసానికి లోబడండి, దేవుని సన్నిధిని ప్రేమించండి. దేవుని వాక్యం మిమ్మల్ని ప్రేమించి దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు రెండు తలంపుల మధ్య ఎప్పుడు తడవలాడొద్దు. నీకు దేవునికి ఉన్నటువంటి సత్సంబంధాన్ని బట్టి దేవుడు కార్యాలు చేయడానికి నీవు అవకాశం ఇవి. దేవునికి నీకున్న సత్సంబంధాన్ని నీవు అనవసరంగా కాలదనుకుని ఆయన ఉగ్రతకు చోటు ఇవ్వద్దు. ఏది దేవుని ఆత్మో, ఏది సాతాను ఆత్మో, దేవుని వాక్యాన్ని బట్టి దేవుడు మనకు బయలుపరుస్తున్నప్పుడు మన శరీరాన్ని దైవ వాక్యానికి లోపరచాలి. హల్లెలూయా. ఎప్పుడూ కూడా సాతానికి మనం లోపరచకూడదు. సాతానికి మనం లోపరిచామో మనం శరీరానుసారుల జాబితాలోనికి దిగిపోతాం. ఎందుకో తెలుసా? ఆ దినాన తన అపవిత్రత తన తల్లిదండ్రులతో చెప్తే ఒకవేళ తల్లిదండ్రులు గద్దించవచ్చు. గద్దిస్తే సంసోను ఏం చేసి ఉండేవాడు? దేవుని క్షమించమనేవాడు, కానీ అతనికి చెప్పేవాళ్ళు లేరు. అందుకే అపవిత్రత అతను ఎక్కడికి తీసుకెళ్ళిపోయింది తెలుసా? వేశ్య దగ్గరికి తీసుకెళ్ళింది, అక్కడి నుంచి దెలీలా దగ్గరికి తీసుకెళ్ళింది, అక్కడి నుంచి ఫిలిస్తీన్ల చేతుల్లోకి తీసుకెళ్ళింది. అక్కడ నుండి అతడు దేవుడు అతని ఎడల కలిగి ఉన్న ఉద్దేశానికి విరోధంగా శత్రువుల చేతిలో కళ్ళు పెరికివేయబడి భయానకంగా మార్చబడి నిస్సహాయకుడిగా మిగిలిపోయి తిరగల విసిరివాడైపోయాడు. ఆ రోజే గద్దించుంటే, దావీదును నాతాను ఆ రోజే గద్దించాడు కాబట్టి అద్భుతంగా దావీదు దినాన మనకు మాదిరిగా నిలబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. పేతురును ఆ దినాన యేసయ్య గద్దించాడు కాబట్టి అతీతంగా గద్దింపును స్వీకరించినటువంటి అతడు ఈ రోజున సంఘానికి మూల పురుషుడయ్యాడు. హల్లెలూయా. అననీయ సప్పేరాలతో మాటలాడినను వాళ్ళు అసలు ఎంతకీ అమ్మితురు అన్నప్పుడు బొలిబెలగల ఎలగల
అయ్యో పాస్టర్ గారండి, మీకు ఏది దేవుడు మీకు బయలుపరిచేసినట్టున్నాడండి, ఉండండి బాబు, అబద్ధం ఆడేమో, కొంచెం బీరువాలు ఎట్టుకుని వచ్చాం, తెచ్చేస్తామండి అంటే, తెచ్చేస్తే పేతురు గారికి ఎక్కువైపోయేది ఏమైపోదో దేవుడి కార్యాలు మరీ 10 అంతలుగా ఏమైపో ఆ డబ్బుకి. కానీ అతని యథార్థత, పేతురు అలా మాట్లాడినప్పుడు అతను అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటే ఏమవుదును? ఇంతకీ అమ్మితిరా ప్రశ్న అందులోనే ఉంది కదా. ఎంతకు అమ్మలేదు, ఇంకెక్కువకి అమ్మా. మార్పు వచ్చిందా? అందుకే నేను అంటాను, చెప్పేటువంటి దేవుడు నీతో చెప్తున్నాడు. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో సంసోనికి తెలియలేనట్టుగా నీకు తెలియలేదేమో, కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కొన్ని సందర్భాల్లో మూర్ఖించి ప్రవర్తించిన వాడిని నీ ముందు పెట్టాడు. ఎందుకో తెలుసా? నువ్వు మూర్ఖించి ప్రవర్తించొద్దు అని. గద్దింపుకు వెంటనే లోబడిన పేతురుని పెట్టాడు. పేతురు దైవ ప్రణాళికల్లో నిలబడ్డాడు. హల్లెలూయా. ఈ రోజున దేవుడు నీతో ఊరికేది మాట్లాడ్డో, ఆషామాషి వ్యవహారం ఏది దేవుడు చేయడు. ఏమి మాట్లాడాలో దేవుడు మాతో చెబితేనే మేము మాట్లాడతాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా నడిపించుకుంటే మేము అలా నడుస్తాం. దేవుడు మాట్లాడుతున్నప్పుడు పెడచెవిని పెట్టొద్దు, తేలికగా తీసుకోవద్దు, భారంగా తీసుకో. ఈ దిన వాక్య ధ్యానంలో తేలికగా తీసుకున్న వారి యొక్క జీవితాలు ముగిసిపోయాయి. గద్దింపును స్వీకరించిన వాని జీవితం సంఘ పెద్దలలో ఒకడగా మిగిలాడు. కానీ అవకాశం లేకపోయినను దేవుని కనికరం సంసోను మీద ఉన్నందున సంసోనును కడవరి క్షణంలో దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దీనిని బట్టి నువ్వే వాక్యాన్ని బట్టి తేల్చుకోవాలి. హల్లెలూయా. అందుకని మన జీవితంలో ఎవరూ మూర్ఖించొద్దు. వెనక తీసిన వారిని బట్టి దేవుని ఆత్మకు సంతోషం ఉండదు. మనము లోతు భార్య వలె వెనకంజ వేయొద్దు, వెనకకు చూడొద్దు, వెనకున్న వాటిని ఆశించొద్దు. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత మనం తిన్న పరిపాట్లో ఉన్న ఈ వాక్యం దేవుడు నాతో మాట్లాడాడంటే ఊరికే నాతో మాట్లాడ్డు. అయితే నేను ధ్యానం చేసుకోవలసింది ఏంటి? ప్రభువా, నా బ్రతుకును బయలుపరిచంటే దేవుడు తప్పక బ్రతుకును బయలుపరుస్తాడు. ఇప్పుడే చెప్తున్న వాక్యాన్ని బట్టి మీకు బయలుపరచడం జరిగింది. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ధ్యానం చేసుకోండి. ఇటు కృపలో దేవుడు మనందరిని నడిపించును గాక.